హిందువా కాదా అడిగి మరీ చంపారు. మతం గొప్పదా, ప్రాణం గొప్పదా? హిందువులందరూ కూడా ఒక్క తాటి మీదకి రాకపోతే చాలా మటుకు ఈ టెర్రరిజం అంతా కూడా అలా రిలీజియన్ బేస్ చేసుకుని ఇట్ ఈస్ కంట్రీస్ ప్రైడ్ ను భారతీయతకి చాలా ముఖ్యమైనది. దీన్ని కఠినంగా తీసుకోవాలి. అవేర్నెస్ అందరిలో రావాలి అని మీరు చేస్తున్న ప్రయత్నం ఎలా మొదలైంది? మనస్సుని అర్థం చేసుకోలేక చాలా మంది బాధపడుతుంటే అందులోంచి పెద్ద అమ్మేదో అంది అనే దాంతో ఎగ్జామ్లో కొన్ని మార్కులు తక్కువ వచ్చాయని సూసైడ్లు చేసుకునేవాళ్ళు. అలాంటి మాటలు మనసుకి గుచ్చుకుని మీకు మేము కాపాడేస్తాం అని నేను ఒక్కసారి చెప్పగానే నిజంగా మన భగవద్గీతలో ఎప్పుడో చెప్పారు స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేయాలి. అసలు నిజంగా భగవద్గీతతో పక్కన కూర్చుండిపో ఆ మైండ్ ని కంట్రోల్లో పెట్టుకోవడానికి 18 అధ్యాయాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అలాంటి అర్జునుడు కూడా భయపడ్డాడు. భగవద్గీత చదువుకోవాలి, పురాణాలు కానీ వేదాలు ఏం చెప్తున్నాయి. ఈ మైండ్ ని ఎంగేజ్ చేయడానికి ఇన్ని వచ్చాయి. ఎవరికి వాళ్ళ మైండ్ డిస్ట్రాక్ట్ కావడానికి ఇన్ని రకాల రీల్స్, ఇన్ని రకాల షార్ట్స్. మనశ్శాంతి ఉండాలి అంటే ఏంటి అసలు, దానికి మార్గం ఏంటి? దట్ ఏది లేదో దానికి ఆ అసలు ఒక్కటి జరిగితే అండి నేను ఆనందంగా ఉంటాను అనే ఒక ఫ్యాక్టర్ అడ్డు పెట్టుకుని జీవితాంతం సఫర్ అవుతారు. అలవాటు ఎలా చేస్తే అలా మారే ఒక టైప్ ఆఫ్ మెషిన్. ఏ అలవాటు చేస్తే అలవాటు. మనం ఏం కావాలి, ఏం చదవాలి అనేది క్లియర్ కట్ గా రాసి పెట్టి ఉంటుందా? ఇన్ని కోట్ల కాంబినేషన్ లో నాకు ఇలాంటి భార్య, ఇలాంటి భర్త, ఇలాంటి ఫ్యామిలీ, ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి ఆలోచన విధానం ఎలా వస్తుంది? అందరికీ నమస్కారం, వెల్కమ్ టు తత్వ లెన్స్ ఛానల్. సో ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఈ మధ్య కాలంలో సార్ వీడియోస్ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటున్నాయి. అసలు మనం ఎందుకు స్పిరిచువాలిటీలో ఉండాలి, మన హిందూ ధర్మాన్ని ఎందుకు పాటించాలి, ఈ విషయాలన్నీ కూడా అందరికీ అర్థమయ్యేలాగా మొండిగా వాదించే వాళ్ళకు కూడా ఇది కదా మన ధర్మం అని తెలియజేస్తున్నారు. హీస్ నన్ అనదర్ దెన్ హరీష్ తన్నేటి గారు. తనను ఒక డాక్టర్గా చెప్పచ్చు, లైఫ్ కోచ్గా చెప్పచ్చు, ఆథర్గా చెప్పచ్చు. చాలా డెసిగ్నేషన్స్ అయితే ఉన్నాయి. బట్ ఆలస్యం చేయకుండా మన భగవద్గీతని మనం ఎందుకు చదవాలి, స్పిరిచువాలిటీలో ఎందుకు ఉండాలి, మన ధర్మాల్ని మనం ఎందుకు కాపాడుకోవాలి, అందరికీ అర్థమయ్యేలాగా సులువుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్, ఆల్ గుడ్. యాజ్ ఎ ప్రొఫెషనల్గా మీరు ఒక డాక్టర్, లైఫ్ కోచ్, చాలా వీడియోస్ మేము చూస్తున్నాం మీవి. ఒక డాక్టర్గా ఉన్నప్పుడు జనరల్గానే బిజీగా ఉంటారు, మనకి పర్సనల్ లైఫే ఉండదు. బట్ ఈ అవేర్నెస్ కల్పించడం అనేది, ఈ స్పిరిచువల్ జర్నీ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అనే అవేర్నెస్ అందరిలో రావాలి అని మీరు చేస్తున్న ప్రయత్నం ఎలా మొదలైంది? దీన్ని మీరు ఎలా ఇంకా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఏమో అది ఎలా ముందుకు తీసుకెళ్తానో తెలియదు కానీ మొదలైంది మాత్రం మంచి డబ్బులు వస్తాయని. నిజం చెప్పున అవునా? మనస్సుని అర్థం చేసుకోలేక చాలా మంది బాధపడుతుంటే అందులోంచి పెద్ద మార్కెట్ తయారైంది. ఎలా? ఆ మార్కెట్ అంటే సింపుల్గా అమ్మేదో అంది అనే దాంతో బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళు, ఎగ్జామ్లో కొన్ని మార్కులు తక్కువ వచ్చాయని సూసైడ్లు చేసుకునేవాళ్ళు, తెలియక ఒక తప్పు చేసి ఆ తప్పు నేను చేశాను ఎవరికైనా చెప్తే పరువు పోతుందని సూసైడ్లు చేసుకునేవాళ్ళు, బాస్ ఆఫీస్లో తిట్టగానే ఆఫీస్ పాలిటిక్స్ అండి, నేను ఇంక ఆఫీస్కే వెళ్ళను అని సొంత బిజినెస్లు చేసి డబ్బులు పోగొట్టుకున్నవాళ్ళు. అంటే వాడు నిజంగా బిజినెస్ ఇంట్రెస్ట్ ఉండేది కాదు, బాస్ పాలిటిక్స్ తట్టుకోలేక అని చిన్న మాటలు ఎక్కడ కనిపించవు కూడా. ఇప్పుడు నేను మాట్లాడిన మాట మీకు కనిపించదు, బట్ అలాంటి మాటలు మనసుకి గుచ్చుకుని ఆ మాటలనే వెపన్స్గా మార్చేసుకుని వాళ్ళకి వాళ్ళు హాని చేసుకుంటుంటే మీకు మేము కాపాడేస్తాం అని నేను ఒక్కసారి చెప్పగానే నిజంగా ఈయన కాపాడతాడేమో అని వస్తున్నారు. అంత వీక్ మైండెడ్ ఉన్నప్పుడు అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళకి. అది ఎలా బిజినెస్ అవుతుంది సార్? అబ్సల్యూట్లీ. మీకు వీక్ మైండ్ ఉందని మీరు తెలుసుకున్నారనుకోండి, మీరు మార్చేసుకుంటారు ఈజీగా. ఎలా మారుస్తాను నేను టెక్నిక్ చెప్తాను అంటే వస్తారు. ఈ స్ట్రెస్ నుంచి బయటపడడం ఎలాగా? స్ట్రెస్ అని మనం మాట్లాడుకున్నాం కాబట్టి మీరు అన్నట్టుగా చిన్న పెద్ద అనే తేడా లేనే లేదు. స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది మీరు చెప్పినట్టు వర్క్లో చిన్న ఇష్యూస్, ఇంట్లో చిన్న ఇష్యూస్కే సూసైడల్ థాట్స్ వరకు ఈ మధ్య వెళ్ళిపోతున్నారు. స్టూడెంట్స్ కాదు, పెద్దవాళ్ళు కాదు, ఎవరైనా సరే అదొక సొల్యూషన్ లాగా. నేనంటూ లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ నా వల్ల ఎవరికి ఉండవు కదా, నాకే ప్రాబ్లమ్స్ ఉండవు కదా అని. నిజంగా మన భగవద్గీతలో
ఎప్పుడో చెప్పారు స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలి, డే టు డే లైఫ్ని మనం ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? భగవద్గీత మీద అభిప్రాయం చెప్పేంత స్థాయి లేదు కానీ, బట్ నేను చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. మొత్తము ఉపనిషత్తులన్నీ సారాంశాన్ని ఒక మంచి భగవద్గీత మనకు అందిస్తుంది, మంచిగా అందిస్తుంది. అది తెలుసుకోవడం ప్రతి భారతీయుడి యొక్క మెయిన్ ఎజెండా అయి ఉండాలి. మెయిన్ అట్లీస్ట్ భగవద్గీత ఓసారి మొత్తం చదివి నేను తెలుసుకుంటాను, మళ్ళీ ఇది అప్లికేషన్కి, బిజినెస్ అప్లికేషన్కి, దేనికేనుకో కాదు, ముందు నేను ఇష్టపూర్వకంగా నా భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు నాకు చెప్పినది ఎక్కడ చెప్పాడు? ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ అంటే ఎక్కడ? ఈ బ్యాటిల్ ఫీల్డ్లో నీ మైండ్ నీతో చేసే యుద్ధం. నువ్వు 5 గంటలకు అలారం పెట్టుకుంటే లేవనివ్వదు నేను. అబ్బా పొద్దున్న లేచి రన్నింగ్ చేస్తేనే గొప్పవాళ్ళు అవుతారా, కోడి కూడా పొద్దునే లేస్తుంది, ఈ టైప్లో వంకర ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఇది చేస్తుంది. ఓకే, ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి వేలు కూడా చాలా పెద్దగా ఉంటుంది కదా, వేలు కానీ ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది, ఈ టైప్లో. అందుకని మనం ఏమి ఎక్సర్సైజ్ చేయకపోయినా సరే హ్యాపీగా బ్రతికేయచ్చు అని హాఫ్ నాలెడ్జ్తో, లేకపోతే వెస్టర్న్ రుద్దేసిన నాలెడ్జ్తో మనము మన ఓన్ కల్చర్ని తప్పు పట్టుకుంటూ పోతున్నాం. ఇవన్నీ ఉండవు, ఇవన్నీ జరగవు. ఇప్పుడు దాన్ని మనకి ప్యాకేజ్ చేసి మళ్ళీ రివర్స్లో అమ్మితే నమ్ముతాం. నా బాధ అంతా అక్కడ వచ్చిందనమాట. దట్ ఎందుకు మన దగ్గర ఉన్న దాన్ని వదిలేసి మళ్ళీ ఎవడో చెప్పాలి, మళ్ళీ ఎవరో చేయాలి. అసలు నిజంగా భగవద్గీతతో పక్కన ఇలా కూర్చుండిపోతాం. దట్ నన్ను నేనే ఉద్ధరించుకోవాలి, ఇంకెవ్వడు లేడు రాడు, నన్ను నేనే ఉద్ధరించుకోవాలి, నో వన్ ఎల్స్ టు కమ్. నేను లైఫ్ కోచ్, గురువు కోచ్ అని ట్యాగ్ పెట్టుకుంటే ఈయన ఏదో చేసేస్తాడు, మెరకలోని వస్తున్నారు. నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, ఎవ్వడు అవసరం లేదు బాస్, నీకు ఎవ్వరితో పనిలే. నువ్వు కరెక్ట్గా నీ మైండ్ని అర్థం చేసుకుంటే, అండ్ అర్థం చేసుకోవడానికి నీకు యూ డోంట్ హ్యావ్ ఎనీ వన్ టు హెల్ప్ యూ. ఈ రోజుల్లో ఇన్ఫర్మేషనే కావాలంటే ఓకే గూగుల్ అని కొడితే 100 ఇన్ఫర్మేషన్లు వస్తాయి. ఇన్ఫర్మేషన్ కోసం చూసేవాడికి అర్థం కాదు. ఎవరైతే ఆ నాలెడ్జ్ కోసం చూస్తారో, విజ్డమ్ రావాలని చూస్తారో, వాళ్ళకి భగవద్గీత అద్భుతంగా పనిచేస్తుంది. ఇది 1. సెకండ్ వచ్చేసి, ఏది ఎంత చేస్తున్నా అన్నిటికంటే బలమైన ఫోర్స్ మైండ్. ఆ ఫోర్స్తో నువ్వు ఫ్లో అవుతూ వెళ్ళాలి. నువ్వు మునిగిపోతున్నావు, నువ్వు నడిచినంత మాత్రాన నీకు కాపాడలేదు. బట్ నువ్వు ఎప్పుడైతే ప్రశాంతమయ్యే ఫ్లోతో పాటు వెళ్తావో, ఊపిరిని కొంచెం కంట్రోల్లో చేసుకుని వెళ్తావో, మంచి ఈత కూడా వస్తుంది. అలాగా లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వు ఫస్ట్ కామ్ డౌన్ చేయాల్సింది ఇక్కడ. అరవ మనసుని ప్రశాంతంగా, మన బ్రెయిన్ ని కంట్రోల్లో ఉంచుకోవాలి అంతే. ఆ మైండ్ ని కంట్రోల్లో పెట్టుకోవడానికి మొత్తం 18 అధ్యాయాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. నేనేం చెప్తానంటే, అంత కూడా అవసరం లేదు. రోజుకొకటి మీకున్న ప్రాబ్లంని, దీన్ని నేను ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది అంటే, ఇంతకు ముందుకు సృష్టిలో ఎవరికో ఒకరికి వచ్చి ఉంటుంది కదా, వాడు ఎలా సాల్వ్ చేసి ఉంటాడు, నేను ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నాను అని ఒక్కసారి ప్రశ్నించుకోవడం స్టార్ట్ చేస్తే, డబ్బుకి డబ్బు వస్తుంది, పేరు వస్తుంది, అన్ని రకాలు వస్తాయి. బట్ ఇది నేను వీక్, నేను చెయ్యలేను. అర్జునుడు ధనుర్బాణములను కింద వేచి, ఎలాంటి అర్జునుడు? ఉరుము పిడుగు వస్తుంటే అర్జున పల్గున అంటాం. అలాంటి అర్జునుడు కూడా భయపడ్డాడు, స్ట్రెస్ అయ్యాడు, లేకపోతే అయ్యో అనుకుని కనిపించాడు మనకి. దాని అర్థము, నువ్వు ఎప్పుడైతే నువ్వు స్ట్రెస్డ్ అవుట్, ఆర్ యూ ఓవర్ థింక్, ఆర్ యూ హ్యావ్ దట్ అన్నెసెసరీ బాండేజెస్, విల్ సఫర్. ఒక మాట చెప్తాను ఇక్కడ, అందరు కనెక్ట్ అవుతుందని. ఒక లేడీని హస్బెండ్ రోజు తాగేసి వచ్చి కొడతాడు. ఎందుకమ్మా అట్లాంటి బంధం ఎందుకు అంటే, మొగుడినంటే మనం సరిగ్గా ఉండాలి కదండి, నా పిల్లలు ఏమైపోతారండి? సరే, మొగుడితో సరిగ్గా ఉండాలి, పిల్లలు ఏమైపోతారు, బాధపడకపోయి రోజు హ్యాపీగా తన్నులు తినేసి ఒక అరగంట మంచిగా బాధపడతాను, నా మొగుడు బాగుంటే బాగుండు అనుకుంటాను. కష్టానికి సొల్యూషన్ ఏంటో ఆలోచించను. పోనీ ధైర్యం చేసి, సరే అట్లా రోజు తాగొచ్చు కొడుతుంటే నేను ఎక్కడ భరించాలరా, ధైర్యం చేసి ముందుకు అడిగేద్దాము, ఫైట్ చేద్దాము, అది వద్దు. నన్ను సొసైటీ మంచి అనేసుకోవాలి, సొసైటీ నన్ను అమ్మోయిమా ఎంత మంచిదో అని అనేసుకోవాలి. ఆ కష్టాన్ని దాటే ప్రయత్నము నేను చేయకూడదు. ఎట్ ద సేమ్ టైం రోజు ఆ ప్రాబ్లమ్ని నేను ఫేస్ చేస్తూ ఉండాలి. ఇలాంటప్పుడు నువ్వు బాధపడతానే ఉంటావు.
సో ఎప్పుడైతే వస్తుంది యుద్ధము స్టార్ట్ అయిందా వెనక్కి వెళ్ళకూడదు. నువ్వు వెళ్ళావా యుద్ధం మధ్యలోకి, అయ్యో ద్రోణాచార్య నా గురువే, అయ్యో వీళ్ళంతా నా కజిన్సే, వీళ్ళని యుద్ధంలో దిగినప్పుడు గట్టిగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం చచ్చాడు వేస్ట్ గాడు అంటే అట్లా కూడా అనుకో. నువ్వెవడికి చంపడానికి, నేను ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ బిహైండ్. నేను మొత్తం తీగలో మనులు గుచ్చినట్టు నేను నుంచో పెట్టాను కాబట్టి నుంచున్నారు. అది ఎప్పుడైతే ఆ సరెండరెన్స్ వస్తుందో అబ్సల్యూట్ లైఫ్ బ్యూటిఫుల్ అయిపోతుంది. యూఆర్ జస్ట్ అ వైర్. కరెంట్ నువ్వు తేలే, కరెంట్ నువ్వు చేయలే, ఇక వైర్. ఆ వైర్ లోంచి కరెంట్ వెళ్తోంది, నువ్వు అట్లా ఉండు అంతే, అన్ని కరెక్ట్ గా వెళ్తాయి. ఈ పాయింట్ అర్థం చేసుకోవడానికి ఆ మైండ్ సెట్ తో చూడాలి, లేకపోతే ఎంతసేపు అర్థం కాదు. ఇప్పుడున్న జనరేషన్ చూసుకుంటే ఎవరి దగ్గరైనా, ఫర్ సపోజ్ మనం బయట ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ, ఇంట్లో కూర్చున్నప్పుడు కానీ, ఎక్కడ చూసినా మొబైల్తో ఎంగేజ్ అయి ఉంటారు తప్ప భగవద్గీత చదువుకోవాలి, మనకి ఏవైతే పురాణాలు చెప్తున్నాయో పురాణాలు కానీ, వేదాలు ఏం చెప్తున్నాయి, అసలు దాన్ని తెలుసుకునే ప్రయత్నం జరగట్లేదు అనేది వాస్తవం సార్. మన పూర్వీకులు ఇచ్చిన సాంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి దాన్ని ఒక బుక్ రూపంలో కానీ, ఇప్పుడు భగవద్గీత ఉంది, ఎంతమంది చదువుతున్నారు? ఇంట్లో పేరెంట్స్ ఫోర్స్ఫుల్ గానో లేకపోతే వాళ్ళకి ఒక అవేర్నెస్ ఉంటే ఒక 1 hour 2 hours వాళ్ళ పిల్లలకి చెప్తున్నారు. బట్ అది 1% 2%. మరి దీని మీద ఏం చెప్తారు మీరు? అసలు ఎంత అవేర్నెస్ రావాల్సి ఉంది ఇంకా యూత్లో? మెయిన్గా అండి ఎందుకు జరుగుతోంది ఇది అంటే, భగవద్గీత చదవగానే ఓ చోటుకు వచ్చాక నువ్వు సైలెంట్గా ఉండి నీ ధ్యాసని భ్రూమధ్యమున నిలిపి నువ్వు శ్వాసని ఎప్పుడైతే కరెక్ట్గా అలైన్ చేసి పెడతావో, బందీ చేస్తావో, నీకప్పుడు జ్ఞానము, ఆత్మజ్ఞానము అట్లాంటిది వస్తుంది అని చెప్పాను అనుకోండి. ఇప్పుడు వాడు సైలెంట్ కూర్చోవాలి. ఒక చోట కూర్చోడానికి మెయిన్గా అడ్డొచ్చేది మైండ్. ఈ మైండ్ని ఎంగేజ్ చేయడానికి ఇన్నొచ్చాయి. ఈ మైండ్ని ఎందుకంటే ఎవరికి వాళ్ళ మైండ్ చంపేస్తుందేమో అనంత భయం పట్టుకుంది. ఆ డిస్ట్రాక్ట్ కావడానికి ఇన్ని రకాల రీల్స్, ఇన్ని రకాల షార్ట్స్, ఇన్ని రకాల డిస్ట్రాక్షన్స్. ఎందుకు? ఎక్కడి నుంచి? నీ సొంత మైండ్ నీకు బోరు కొట్టేస్తున్నాను అనే ఫీల్ తెప్పించడానికి నువ్వు భయపడుతున్నావు కాబట్టి, నాకు బోర్ కొట్టేస్తుంది, ఇప్పుడు ఏదో చేయాలి. ఏమవుతుంది? నువ్వు యువర్ లైఫ్ స్టే దేర్ అండ్ సీ. అది చూడలేకపోతున్నారు. ఇప్పుడు మెయిన్ ఎప్పుడైతే ఎవరైతే ఆ రుచి చూస్తాడో దాని ప్రకృతి నుంచి ఇట్లా సపరేట్ అవుతుంది. యు ఆర్ ఎ డిఫరెంట్ బీయింగ్ ఆల్ టుగెదర్. అది చూడనివ్వకుండా మాయ ఆపుతుంది. అంటే నీ మైండ్తో నువ్వు ప్రశాంతం అయిపోయావు అనుకో, నీ మైండ్ని నువ్వు ఎంగేజ్ చేసే పని లేదనుకో, యు ఆర్ ఆల్మోస్ట్ పరమాత్మ. దీన్ని రానివ్వదు మాయ. మాయ ఏం చేస్తుందంటే, నీ మైండ్ చెప్పినట్టు విను, అమ్మఒడికి వెళ్తే పాముందేమో భయపడు నువ్వు, లేకపోతే రేపు పొద్దున్న డబ్బు సంపాదించబోదు, నువ్వు ఎలా బతుకుతావురా, డబ్బు సంపాదించాం, ఈ టైప్లో. నీ ఆవిడని ఇట్లా చూసిందా, దానికి ఎంత పొగరు వచ్చేసి ఏదో చెప్తుంది మైండ్, సమ్ నాన్ సెన్స్ చెప్తుంది మైండ్. ఆ మైండ్ తగ్గట్టుగా పరిగెడుతూ ఉంటాడు, రన్నింగే ఇంకా ఫుల్ డే. ఆ మైండ్ని డిస్ట్రాక్ట్ చేయడానికే మన జీవితకాలం పరిగెడుతున్నాం. మన పని మైండ్ ఏవేవో చెప్తుంటది. దమ్ముంటే మైండ్లో ఒక థాట్ని నువ్వు తయారు చేయి చూద్దాం. తయారు చేయలేవు. ఒక థాట్లో రాగా నువ్వు ఓకే ఈరోజు ఇడ్లీ గురించి ఆలోచిద్దాం, నెక్స్ట్ వెంటనే ఇంకో పక్క నుంచి చట్నీ అయితే ఇంకోటేదో. థాట్స్ ఆర్ ఆటోమేటిక్. వీ డోంట్ నో దట్ థాట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. కొన్ని నాకు కావాలి అని పట్టుకుంటాం. ఈ ఒక్క విషయాన్ని రియలైజ్ కావడానికి ఒక పక్కన కూర్చోవాలి. ఫస్ట్ యూ షుడ్ సిట్ అసైడ్ అండ్ స్టార్ట్ థింకింగ్. ఇది మనకు భగవద్గీత నేర్పిస్తుంది. ప్రాబ్లం ఏంటంటే, అలా నేను కూర్చుంటే నాకు బోర్ కొట్టేస్తుంది, నా మైండ్ నువ్వు కూర్చొని అల్లకల్లోలం చేసేస్తుంది. అందుకని డిస్ట్రాక్ట్ అవుతాం. ఈ డిస్ట్రాక్షన్లో ఇప్పుడు బాగా డిస్ట్రాక్షన్ ఈజ్ మార్కెట్. ఇప్పుడు నా ఫోకస్ అంతా క్రికెట్ మీద పెట్టాను అనుకోండి, క్రికెటర్స్ డబ్బులు సంపాదించుకుంటారు, క్రికెట్ అనేది ఫ్లరిష్ అవుతుంది, క్రికెట్ పెరుగుతుంది. సినిమా యాక్టర్ల మీద పెట్టాను అనుకోండి, వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు ఫ్లరిష్ అవుతారు. వాళ్ళు రైట్ ఆర్ రాంగ్ కాదు, నీ ఫోకస్ ఎటు వెళితే అటు డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు అందరూ ల్యాండ్లు బాగా పెరిగాయంట, మ్యూచువల్ ఫండ్స్ బాగా వచ్చాయంట అన్నా అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ పెరుగుతాయి. మన ఫోకస్ ఎటు వెళితే ఆ ఫోకస్ గుంజుకోవడానికి మార్కెట్ అంతా ట్రై చేస్తుంది. మార్కెట్ అంతా ఒక 4 రోజులు ఒక వార్త నడిచిందంటే నెక్స్ట్ 4 రోజులు ఇంకో వార్తకి వెళ్ళిపోతుంది. ఎందుకు? అమ్మో వీళ్ళ ఫోకస్ మళ్ళీ వదిలేసి ఇంకో చోటకి వెళ్తే అని ఫోకస్ గుంజుకోవడానికి ట్రై చేస్తుంది మార్కెట్.
సో మన ఫోకస్ బయట ఉన్నంతసేపు బయట పెరుగుతాయి. ఎప్పుడైతే మన ఫోకస్ లోపలికి వెళ్తుందో మనం పెరుగుతాం. ఎప్పుడైతే మనం పెరుగుతామో సమస్యలు చిన్నవైపోతాయి. లైక్ హనుమాన్ సొరసెట్ల నోరు తెరిస్తే నా మీద నోరు తెస్తావా, జయ హనుమా జయ శ్రీరామ అంటే గౌలా పైకి వెళ్తాం. సో ఎప్పుడైతే మన మైండ్ మన కంట్రోల్లోకి వస్తుందో సమస్య నుంచి ఎదుగుతాం. లేకపోతే సార్ ఇవన్నీ విన్నప్పుడు అసలు చాలా ఇన్స్పైరింగ్ వస్తుంది. అసలు రేపటి నుంచి భగవద్గీత చదువుదాం, లేదంటే టెంపుల్ కి వెళ్దాం అని అనుకుంటూ ఉంటారు. బట్ ఆ మోటివేషన్ అనేది ఎక్కువసేపు ఉండదు. రేపు అన్న తర్వాత మళ్ళీ దట్స్ ద ట్రాప్ ఆఫ్ మైండ్. అదే మైండ్ ఏదైతే మైండ్ మనని ఒంటరిగా ఉండనివ్వకుండా, మనని రైట్ డైరెక్షన్ లో వెళ్లకుండా ఎప్పుడైతే మనని అదే థాట్స్ మీద ఉంచుతుందో అదొక్కటే గెలవాలి. అది ఒక్కటే గెలవాలి. ఏ మోటివేషన్ వద్దు నాకు, ఏ ఇన్స్పిరేషన్ వద్దు నాకు, ఏదొద్దు. నిజమే కదా, నేను కూర్చుని నా మైండ్ని నేను ఆగు అంటే ఆగలేకపోతుంటే, నాకు 4 o'clockకి కాఫీ రాకపోతే పిచ్చెక్కుతుందండి అంటే, ఒక కాఫీ కప్పు నా మైండ్లోకి చేరి నన్ను మోసం చేస్తోంది అని తెలుసుకోలేని వాడు జీవితాన్ని గడపడు. సమ్హౌ ఇట్ హ్యాపెన్స్, గోస్ ఆన్, ఏదో ఒకటి చేయొచ్చు. బట్ నిజంగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ప్రతి క్షణాన్ని బ్యూటిఫుల్గా మార్చుకోవాలంటే మైండ్ లో జరిగే ఆల్ నాన్ సెన్స్ ఇస్ నాట్ ట్రూ. మీరు చెప్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి క్షణం బ్యూటిఫుల్ గా మార్చుకోవాలి, పీస్ఫుల్ గా ఉండాలి అని చెప్పి. బట్ ఎలా అయితే భగవద్గీత యుద్ధంతో స్టార్ట్ అయ్యిందో, మన జీవితంలో డైలీ రెగ్యులర్ గా మనం చేస్తున్న యుద్ధాన్ని ఎక్కడ ఆపలేకపోతున్నాం మనం. ఈ ఉద్యోగం, సంపాదన, భార్య, భర్త, పిల్లలు, ఎంజాయ్మెంట్, లగ్జరియస్ థింగ్స్, వీటి చుట్టూనే తిరుగుతూ ఉంటాము. ఒక పీస్ఫుల్గా ఉండాలి, ఏవి పట్టించుకోకుండా మనశ్శాంతి ఉండాలి అంటే ఏంటి అసలు, దానికి మార్గం ఏంటి? ఇది మనం అంటించుకున్నాం. ఇవన్నీ అటాచ్మెంట్స్ కూడా, పిల్లలని, సొసైటీ అని, కుటుంబం అని, డబ్బు అని, అన్ని మనం అటాచ్ చేసుకున్నాం. ఫన్నీ థింగ్ ఏంటంటే ఇది మనమే ఆపుకోవచ్చు. అది ఎలా అనే దగ్గర ఆగిపోతాం. యాక్చువల్గా అది ఎలా లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక డోర్ ఉందండి, ఇలా ఒత్తాలి, లేదురా బాబు అక్కడ ఉందండి ఆ డోరు, దాన్ని ఇట్లా తొయ్యాలని, లేని దాన్ని మనం ఉందనుకుంటున్నాం. దట్ ఈస్ ద హోల్ మాయా విచ్ ఇస్ యాక్టింగ్. అందుకే మనం ఎంతసేపు ట్రై చేసినా కూడా దీన్ని కంట్రోల్ చేయాలంటే ఈ లోపలికి ఎక్కేవేమేమి ఉన్నాయో ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టాలి. నేను ఈరోజు పండగకి ఈసారి కొత్త బట్టలు కొనుక్కోకపోయినా పర్లే, ఏదైనా ఫంక్షన్కి వెళితే ఎవరైనా నీ బట్టలేంట్రా ఓల్డ్ బట్టలు ఉన్నాయన్నా పర్లే అని స్టార్ట్ చేసి ఒక్కొక్కటిగా తెంచుకుంటూ వెళితే ఆటోమేటిక్గా అన్ని సెటిల్ అయిపోతాయి. మనకి మెయిన్గా ఏమవుతుందంటే, మన ఇప్పుడు డాగ్స్కి లీష్ చేస్తాం, చైన్ కడతాం కదా, అలాగా మనకి కళ్ళకి కనిపించకుండా సంఖ్యలు ఉన్నాయి. ఆ సంఖ్యలు ఒక్కొక్కటిని మెల్లగా తీసి పక్కన పెట్టాలి. ఏమేమో ఇంత డబ్బు వస్తే నేను సుఖంగా ఉంటానేమో, అయిపోయింది. నువ్వు ఆ డబ్బు వెనకాల పరిగెడతా ఉంటావు. నాకు చాలా మంది వస్తారు, మా అబ్బాయి సెటిల్ అయిపోతే చాలండి, మాకు ఇంకేం వద్దు అంటారు. పెళ్ళి అయిపోతే చాలండి అంటాడు. అదే అబ్బాయి ఒక కొడుకు పుట్టేస్తే అండి, కూతురు ఉంది, కొడుకుంటే సంపూర్ణంగా ఉంటుంది కదా ఫ్యామిలీ. ఈ టైప్ లో మన ఆనందము అక్కడుంది. అక్కడికి పరుగున పట్టుకుంటాను. కోరికలకు అంతమే లేదు, ఒకటి జరిగితే ఇంకొకటి జరగాలని కోరుకుంటాను. ఫన్ పార్ట్ ఈజ్ అది కోరికలు అనుకోరు, ఇది బేసిక్ కదండి, ఈ మాత్రమన్నా లేకపోతే ఇంకెందుకండి, ఇదే కదా జీవితం అనేది, ఇదే కదా మన పిల్లలు, చదువులు, వాళ్ళ పెళ్లి. దట్ ఈస్ ద ఫన్ పార్ట్. అందుకనే ఒక్కసారి క్షణం ఆగి చూసుకుని, ఓకే ఓకే ఇన్ని కోరికలు అన్ని జయించేశాక ఇంకోటి పుడుతుందా, అరే హౌ సిల్లీ ఇస్ దట్, నేను ఎమ్మెల్యే అవుతా ఓకే, తర్వాత సీఎం అవుతావు ఓకే, తర్వాత పిఎం అవుతావు ఓకే, తర్వాత ప్రెసిడెంట్, అమెరికాకే ప్రెసిడెంట్ అవుతావు, అట్లా వస్తూనే ఉంటాయిరా. దట్ ఈస్ ద ఫన్ పార్ట్. అందుకని నువ్వు అక్కడుంది నా ఆనందం అని అనుకున్న రోజు పరిగెడతావు, రిలాక్స్ అవ్వు, అన్ని ట్రై చేయి, ఇక్కడ రన్ చేయకు. దట్స్ ద బెస్ట్ మెథడ్. అన్ని ట్రై చేయి, ప్రెసిడెంట్ అవుతావు, సీఎం అవుతావు, పిఎం అవుతావు, అన్ని ట్రై చేయి. ఇక్కడ కూల్గా బి వెరీ కూల్. ఇక్కడ దీన్ని గనక మనం అలా స్తంభింపజేస్తే, అండ్ దట్ హ్యాస్ ఎ మెథడ్. దానికి మనకు క్లియర్ చెప్పేశాడు, నీ మైండ్ కంట్రోల్లోకి రావాలంటే నీ ఊపిరి కంట్రోల్లోకి రావాలి. నీ ఊపిరి కంట్రోల్లోకి వస్తే ఆటోమేటిక్గా నీ సిస్టమ్ కంట్రోల్లోకి వస్తుంది. నీ ఊపిరి కంట్రోల్లోకి రావాలంటే నువ్వు ఎలా పడితే అలా చేయలేవు, డైట్ చేయాలి.
నిద్ర లేవాలి, మంచి నిద్రపోవాలి, నీకు మొత్తం సిస్టమ్ కరెక్ట్ కావాలి. సిస్టమ్ కరెక్ట్ అయితే ఆటోమేటిక్ ఇది కరెక్ట్ అవుతుంది. థాట్స్ అనేవి ప్యూరిఫై కదా. అవుతాయి. ఎలాగా అంటే ఇట్స్ ద ఈజీ సింపుల్ మెథడ్ టు స్టార్ట్. బట్ బేసిక్గా ఐడెంటిఫై చేసుకుని ఓకే ఇవన్నీ నేను పెట్టుకున్నవే, నేను వద్దంటే వద్దు అనుకున్నవే, రేపు పొద్దున ఇక్కడ నుంచి నా పేరు మార్చేసుకుని నేను ఏ చైనాకో జపాన్కో వెళ్ళిపోతే అక్కడ ఎవ్వలేడు, మళ్ళీ మొదలు పెట్టాలి. నా వాళ్ళు ఏం లేదు, ఇట్స్ ఆల్ ఇన్ యువర్ ఇమాజినేషన్, ఇట్స్ ఆల్ ఇన్ యువర్ మైండ్. ఆ మైండ్ని కంట్రోల్ చేసుకోవడాన్ని మనం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అన్నది భగవద్గీత మనం నేర్పిస్తుంది. ఇది వినే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చెప్పడం ఈజీ బాస్, ఇట్లాంటివి చాలా విన్నాము, చెప్పడం ఈజీ, చేయడం కష్టం అంటారు కదా. సో నేను అందుకే యాజ్ ఎ డాక్టర్ నేను వాట్ ఐ సజెస్ట్, ఏది ఈజీ కాదు, ఐ నో ఇట్. నేను చెప్తున్నాను కదా, యాజ్ ఎ డాక్టర్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డూ ఎనీథింగ్. బట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ హ్యాబిట్ ఆర్గన్స్. మనుషులు అలవాటు ఎలా చేస్తే అలా మారే ఒక టైప్ ఆఫ్ మెషిన్. ఏ అలవాటు చేస్తే అలవాటు, ఓకే, ఏ అలవాటు చేస్తే అలవాటు. అయ్యో కర్మ అని ఉందనుకోండి, కొంతమందికి అది అలవాటు అయిపోయి అయ్యో కర్మ అంటారు. అలవాటు వాళ్ళకి. మనము ఎలా అలవాటు చేస్తే అలాగా మన శరీరం అలవాటు పడుతుంది. సో ఈ రోజు నుంచి మీ మైండ్ అట్లా ఆపే అలవాటు చేయండి. ఒక 5 minutes 10 minutes ఏదైతే ఆ సడన్ స్పర్ట్ వస్తుందో, ఎప్పుడన్నా తిట్టాలి, కొట్టాలి, ఎవరైనా అరవాలి అని వచ్చింది అనుకో, ఎందుకు అరవాలనుకుంటున్నాను, 1 minute కామ్ డౌన్. అసలు నిజమే వాడిని కొట్టే అంత తప్పే చేశాడు అనుకుందాం, బట్ నువ్వు తక్కువని ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నావు? నా మైండ్ కంట్రోల్లోకి వెళ్తున్నానా? మైండ్ నా మాట కదా వినాలి, నేను మైండ్ మాట వింటున్నాను ఏంటి అని ఆగుతాం. అక్కడ వస్తుంది డిఫరెన్సియేషన్. అప్పటిదాకా నా మైండ్కి అక్కడికి వెళ్ళి ఒక మంచి దోశ తినాలంది, ఐస్ క్రీమ్ తినాలంది అనుకున్నాను. వెంటనే ఇంకా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి వెళ్ళిపోకుండా ఆగుదాం. ఐస్ క్రీమ్ తినకపోయినా నేను బాగానే ఉన్నాను కదా, సో వై ఆమ్ ఐ వరీడ్ అబౌట్ దట్. ఇది ఐస్ క్రీము ఇలా చెప్తున్నాను కానీ రియాలిటీలో సొంత వాళ్ళ మీద కోపం, తల్లిదండ్రుల మీద ద్వేషం, ఆస్తి కోసం పరుగులాట, లేకపోతే ఏదో సాధించేద్దాం ఉరుకులాట, అందరినీ బాధ పెట్టుకుంటూ ఆ కర్మని ఇట్లా దగ్గర పెట్టుకుని మళ్ళీ ఇంకో జన్మెత్తి దాన్ని అంతా అనుభవించి ఎందుకురా బాబు అవన్నీ, రిలాక్స్, అన్నీ వస్తాయి నీ దగ్గరికి. ద యూనివర్స్ వర్క్ ఇన్ దట్ వే. నువ్వు ఎప్పుడైతే ఆగి ఉంటావో అన్నీ వస్తాయి. నువ్వు ఎప్పుడైతే కావాలంటావు అన్నీ వెళ్తూ ఉంటాయి దూరంగా. సో దట్ ఈస్ ద రీజన్ వై నేను యాజ్ అ లైఫ్ కోచ్ నేను చాలా మందిని చూస్తుంటాను నా దగ్గరకు వచ్చిన వాళ్ళని. అండ్ రియల్లీ ఐ ఫీల్ బ్యాడ్ దట్ ఏది లేదో ఆ ఒక్కటి జరిగితే అండి నేను ఆనందంగా ఉంటాను అనే ఒక ఫ్యాక్టర్ అడ్డు పెట్టుకుని జీవితాంతం సఫర్ అవుతారు. జీవితాంతం వాళ్ళు ఇంక మీకు అర్థం కాదు, మీకు నేను చెప్పినా తెలుసుకోలేరండి నేను ఎంత బాధపడ్డానో. అందుకని ఒరే బాధ మైండ్లోనే ఉంది, సుఖము మైండ్లోనే తెచ్చుకోవచ్చు. బాధ అనేది ఒక ఆలోచనతో వచ్చింది, సుఖం కూడా ఒక ఆలోచనతో వస్తుంది. ఇది యాజ్ సింపుల్ యాజ్ దట్. నేను ఎవరినో కొట్టారనుకో శరీరం గాయం మాంచేసుకుంటుంది ఈజీగా. ఓకే, నీ మనసుకి నువ్వే కొట్టుకుంటున్నావు, ఎవడు కొట్టలేడు అసలు, ఇంపాసిబుల్. కానీ ఆ మనసుని ఒక ఇమాజినరీ థింగ్ని దెబ్బ తగిలినట్టుగా ఊహించుకుని ఆ ఊహలో ఉండే ఆ దెబ్బని బాధపడుతుంది. చాలా మంది మీరు చెప్పినట్టుగా ఏది లేదో అది ఊహించుకోవడం. అంటే ఇప్పుడు నాకు చాలా పెద్ద గోల్స్ ఉన్నాయి. ఒక అమ్మాయిగా తీసుకోండి, నేను కాదు నాలాంటి చాలా అమ్మాయిలు చాలా చాలా పెద్ద అంబిషన్స్ ఉంటాయి, కానీ సెల్ఫ్ డౌట్స్. ఒక అబ్బాయి ఉంటాడు, తనకి పొలిటికల్గా వెళ్ళాలా, ఒక డాక్టర్, ఇంజనీర్ అవ్వాలన్నప్పుడు తనకి సెల్ఫ్ డౌట్. బాగా చదివినా కూడా అసలు నేను ఇది అవ్వగలుగుతానా, ఎండ్ ఆఫ్ ద డే ఒక డిప్రెషన్లోనూ, లేకపోతే నేను చేయలేనేమో అక్కడే ఆగిపోతుంటారు, ఒక స్టెప్ కూడా ముందుకు వేయలేదు. అందుకే భగవద్గీత దట్స్ ఎగ్జాక్ట్ అర్జునుడి పొజిషన్. అర్జునుడి దగ్గర అన్నీ ఉండి, బాణాలుండి, మంచి రథసారథి శ్రీకృష్ణ పరమాత్ముడే ఉండి, అన్నీ ఉండి అక్కడికి వెళ్ళాక అవసరమా నాకు ఇది, ఇంత కష్టపడితే ఏం లాభం, వచ్చినా నేను వీళ్ళందరినీ ఓడగొట్టగలను, అసలు ఒకవేళ ఓడగొట్టిన ఆ రాజ్యం తీసుకుని నేనేం చేయాలి, ఈ టైప్ లో సేమ్ డౌట్స్. అసలు కాన్ఫిడెన్స్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి ఇండివిజువల్ గా? అబ్సల్యూట్లీ. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ కావాలి అనుకుంటామో అప్పుడు ప్రాక్టీస్ అండ్ సరెండర్. రెండు రకాలుగానే నీ మైండ్ నువ్వు కంట్రోల్ చేయొచ్చు. నీ మైండ్ కంట్రోల్ చేసుకుంటే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆ 2 రకాలు అభ్యాసము, వైరాగ్యము. అభ్యాసం ప్రాక్టీస్, నీకు ఏది డౌట్ ఉందో అది ప్రాక్టీస్ చేయి. ఏం కావాలి 10 సార్లు, మనం
టోటల్ ఎఫర్ట్స్, టైం అంతా దాని మీద పెట్టేయాలి, ఆ గోల్స్ మీద. ఎఫర్ట్ అనగానే నీకు దూరం అయిపోయింది. ఎందుకని? ఫ్లో. ఎప్పుడు కూడా మనం బలవంతంగా ఏదైనా చేయాలనుకుంటే భయపడతాం. యు జస్ట్ ఫ్లో. గో విత్ ద ఫ్లో. గో విత్ ద ఫ్లో కాదు, యు క్రియేట్ ద ఫ్లో. క్రియేట్ ద ఫ్లో. అంటే ఇప్పుడు నేను టెన్నిస్ ఆడుతున్నా, షటిల్, బ్యాడ్మింటన్ ఆడుతున్నా. వాడిని ఓడగొట్టాలన్నప్పుడు నేను ఐ విల్ నాట్ ప్లే వెల్. నేను వచ్చే ప్రతి షటిల్ని కరెక్ట్గా ప్లే చేస్తాను. ఆ కరెక్ట్ ప్లేస్మెంట్లో నాకు మొత్తం అంత సిస్టమ్ అలవాటు అవుతుంది. ఎప్పుడైతే అది మనం రియలైజ్ అవుతామో దెన్ యువర్ ప్రాక్టీస్, ఓకే నేను ఇక్కడ ఓడిపోయినా ఇక్కడ గెలుస్తా, ఇక్కడ ఓడిపోయినా ఇది ప్రాక్టీస్ చేస్తా, ఇక్కడ ఓడిపోయినా ఇది చేస్తా అని ఎప్పుడైతే అభ్యాసము, యు ప్రాక్టీస్ అండ్ యూ ఇన్కల్కేట్ దట్ ఇన్ టు యువర్ సబ్ కాన్షియస్ సిస్టమ్. నీ లోపలికి వచ్చేయాలి. ఓకే, నీకు కొన్ని విషయాలు నాకు ఐ నో ఇట్ అనే ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో అలా కాన్ఫిడెన్స్ రావాలి. నెంబర్ 1 బై ప్రాక్టీస్. సెకండ్ ఈజ్ వైరాగ్యం. ఎప్పుడైతే రిజల్ట్ పట్టుకున్నామో, నేను ఓడిపోతానా, నేను గెలవలేనేమో కృష్ణ, వీళ్ళందరినీ చంపేమొస్తుంది కృష్ణ, నువ్వు కాదురా, ఇది ఆల్రెడీ రాసి పెట్టేశాను రా బాబు, నువ్వు అసలు ఫిక్స్, నువ్వు చంపకపోతే నేను చంపేస్తాను ఆల్రెడీ. సో దెర్ ఇస్ నో పాయింట్, నువ్వు చేస్తున్నా అనుకున్న రోజులు రిజల్ట్ నాది అని అనుకుంటాం. నీకు ఆల్రెడీ డెస్టైన్డ్ ఉంటది, నువ్వు అందులోకే వెళ్తావు. నువ్వు చెయ్యాల్సిందల్లా ప్రాక్టీస్, అంతే. నువ్వు చెయ్యాల్సిందల్లా రిజల్ట్ ఏమైతుంది నీకు అనవసరం. ఎందుకంటే రిజల్ట్ నీది అనుకున్నావంటే నువ్వు మళ్ళీ ఆ కర్మ ట్రాప్ లో పడ్డావు. ఇప్పుడు నిజంగా మనం ఏం కావాలి, ఏం చదవాలి అనేది క్లియర్ కట్ గా రాసి పెట్టి ఉంటుందా అనేది చాలా మందికి డౌట్. నిజంగా రాసి పెట్టి ఉంటుందా, మీరు ఇదే అవ్వాలి, తను ఇదే అవ్వాలి అని చెప్పి? ఇది డిబేటబుల్ అండి. అంటే ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నాకు తెలిసి నా అండర్స్టాండింగ్ ప్రకారం మనం ఈ ఫీల్డ్లో ఇలాగా ఇక్కడ ఉన్నాము అంటే ఇట్స్ ఆల్ ఫిక్స్డ్. లేకపోతే ఇన్ని కోట్ల కాంబినేషన్లో నాకు ఇలాంటి భార్య, ఇలాంటి భర్త, ఇలాంటి ఫ్యామిలీ, ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి ఆలోచన విధానము కూడా ఎలా వస్తుంది? సడన్ గా అన్ని రోజులు బాగున్నాడండి, ఈ మధ్య కొత్తగా ఫోన్ అలవాటు చేసుకున్నాడండి, మొత్తం డల్ అయిపోయాడు. అన్ని రోజులు లేదే, ఎక్కడొచ్చింది అది? ఇట్స్ ఆల్ దేర్. అట్లా ఫ్లోట్ అవుతూ నీ దగ్గరకు వస్తుంది. నువ్వు అలా చూస్తూ ఉండాలంతే. బికాస్ ఎప్పుడైతే అది నువ్వు, నాకు, నేను కావాలి అని ఫిక్స్ అయ్యామో దెన్ యు ఆర్ డైవర్టెడ్ అండ్ గాన్. సో ఆల్మోస్ట్ ట్రాప్ అంటారా? ట్రాప్స్ లో మనం పడుతున్నాము. ఎమోషనల్ ట్రాప్ మనం తయారు చేసుకుంటున్నాం. ఎవరిని మనం యాక్చువల్ గా ఏంటంటే ఎవరు మన ట్రాప్ చేయలేరు, మనం పడతాం. కొంతమంది చెప్తుంటారు ఏంటంటే, నాకు ఈ ప్రొఫెషన్ లోకి వెళ్ళాలని ఉంది, నాకు అసలు అన్ని వదిలేసి మొత్తం నా ఎఫర్ట్స్, నా స్ట్రెంత్ అంతా అందులో కంప్లీట్ గా ఇవ్వాలి, గ్రోత్ అవ్వాలని ఉంది. బట్ బిహైండ్ నా పేరెంట్స్ ఉన్నారు, నేను వాళ్ళని చూసుకోవాలి, లేదా మా చెల్లి చదువుతుంది, మా తమ్ముడు చదువుతున్నాడు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంది అని. లేదు, ఒకరిని లవ్ చేసినప్పుడు వాళ్ళు ఇలా చేస్తేనే ఒప్పుకుంటారు అంటారు, వేరే ప్రొఫెషన్ ఒప్పుకోరు అంటారు. ఏం చేయాలి నేను అనేది ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. అబ్సల్యూట్ సినిమాటిక్ అండి. నిజంగా నీకు ఇష్టం ఉంటే మొగుడిని, నీ అమ్మని, నాన్నని, తమ్ముడిని, చెల్లిని కన్విన్స్ చేసుకోలేకపోతే నువ్వు సృష్టిని ఏం కన్విన్స్ చేస్తావు? సో ఇఫ్ యు ఆర్ రియల్లీ ట్రూ, ఎవరైనా సరే వద్దు అని ఎందుకంటారు తెలుసా? నువ్వు చేయలేవు అవన్నీ, ఊరికి ఎందుకు పెట్టుకుంటావు తల మీదకి? నిజంగా నువ్వు ఫుల్ ఫోర్స్ తో ఉంటే, వాళ్ళని సెపరేట్ చేసుకునైనా నేను వెళ్ళగలను అని అనుకుంటే, ఫర్ ఎవ్రీ గోల్ యూ హ్యావ్ ప్రైస్ టు పే. కొంత ప్రైస్ పే చేయాలి. అది నిజంగా నాకు దట్ ఈస్ రెజొనేటింగ్ విత్ మీ, నేను అదే అని అనుకుంటే 99% ఎలా ఉంటుందో, బికాస్ నేను మార్కెట్ చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. 99% ఇష్టాలు ఉంటాయి, గోల్స్, ఎయిమ్స్ ఉండవు. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం అండి, కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తొక్కేశాడండి, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో తొక్కేశారండి. అక్కడ పాలిటిక్స్ అండి, ఇక్కడ ఇలాంటి వాళ్ళు చూస్తారండి, అక్కడ రంగు చూస్తారండి. నేను చెప్పనా, రియల్ గా నువ్వు కరెక్ట్ గా కనెక్ట్ అయిపోయి అది నేను చేస్తాను అని ఫిక్స్ అయిపోతే సృష్టి మొత్తం కదిలి వస్తుంది. కారణాలు ఉండవు. నాకు వాడు ఇచ్చిన ఛాన్స్ ఇచ్చినా, ఇవ్వకపోయినా, చెప్పినా, చెప్పకపోయినా నేను వెళ్తానే ఉన్నా ముందుకి. నాకు ఇంక ఏజ్తో పని లేదు, టైంతో పని లేదు, ఫ్యామిలీ, సొసైటీ. నేను ఒక గోల్ పెట్టుకున్నాను, ఆ గోల్కి అంటుకున్నాను, అది నా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అని డిసైడ్ అయిపోయాను, దెన్ ఐ విల్ గో. కొంతమంది మనకు వస్తారు, కొంతమంది సెపరేట్ అవుతారు.
ఆ సెపరేషన్ బాధ కూడా నాకు ఉండకూడదు, అన్ని నాకు తగ్గట్టుగా నాకు రావాలి. అమ్మా నాన్న సపోర్ట్ చేసేసి ఉమ్. డబ్బులు ఇచ్చేసేసి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసేసి లాభాలు ఇస్తే తీసుకుని తింటామా? అలానే అనిపిస్తుంటుంది మనసుకి ఇవన్నీ ఉండాలి అని. అవన్నీ కష్టాలు ఉంటాయి, ఉమ్. కొన్ని గట్టిగా ఫేస్ చేయాలి, కొన్ని నువ్వు చేసి ప్రూవ్ చేయాలి. ఉమ్. ప్రూవ్ చేశాక యూ కెన్ ఆల్వేస్ గెట్ ఎవ్రీవన్ బ్యాక్, వాళ్ళందరూ వచ్చేస్తారు మళ్ళీ. ఎవ్రీవన్ బ్యాక్. కానీ నిజంగా గోల్ నీకు రెజనేట్ అవుతుందా, అక్కడ కష్టం తీసుకోగలవా, ఉమ్. అక్కడ పరుగులు తీయగలవా, అక్కడ కావాల్సిన సిస్టమ్ నీలో రెడీ ఉందా? నేను ఒలింపిక్ వెళ్ళాలి, రోజు 9 దాకా పడుకుని నా ఇష్టం వచ్చిన ప్రాక్టీస్ చేస్తా అంటే అవ్వదు. యూ హ్యావ్ టు పే సర్టన్ ప్రైస్, అవును. కంపల్సరీ అది. ఉమ్. సో నీకు నిజంగా గోల్ కరెక్ట్గా ఉంటుంది, నేను చెప్తున్నా ఎవరు ఆపరు. గోల్లో నీకు డైవర్షన్ అని చేయొచ్చు, కానీ మా ఆయన సపోర్ట్ చేయండి, నీ ఆయన సపోర్ట్కి నువ్వు చేయదాని మధ్యరాత్రిలే 12 to 2 చేయి, అందరూ పడుకున్నాక 2 to 4 కష్టపడు. ఏం చేసినా మనకి ఆ గోల్ అనేది మనం క్లియర్ గా సాధించుకోవాలి. చేసుకుంటూ పోవాలంతే. ఎప్పుడైతే మనకి మనం అన్ని కంఫర్టబుల్ ఉండి మా ఆయన సపోర్ట్ చేసి పిల్లల్ని ఎవరో ఒకరు టేక్ కేర్ చేసి పాసిబుల్ అది. దట్ ఈస్ హౌ 99% అండ్ 1% సపరేట్. విన్నర్స్, మా దగ్గరకు వచ్చే విన్నర్స్ అట్లుంటారు. గెలిచే వాళ్ళు ఎలా ఉంటారు అంటే చూడగానే పల్స్ చెప్పేది ఇది వెళ్ళిపోతారు అవి, చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోతాడు. నేను తెలుసు దే విల్ నెవర్ గివ్ అప్. నేను చేస్తాను అంకుల్, నేను కంపల్సరీ చేస్తాను అంకుల్. వాడు చిన్న బాబు, వాడు సినిమా డైరెక్టర్ అవుతాను అని ఫిక్స్ అయ్యాడు వాడు. నేను చేస్తాను అంకుల్, నేను కంపల్సరీ చేస్తాను అంకుల్. వాళ్ళ పేరెంట్స్ అందరినీ కన్విన్స్ చేసుకుని నిజంగా దాని మీద నేర్చుకుని లెర్న్ చేసి ఇంత బుక్స్ రాసుకుని చేస్తాను. సో పాయింట్ ఈస్ వెన్ యు ఆర్ డిస్టైన్డ్, నువ్వు ముందు వర్కౌట్ చేస్తావు. నీ థీసిస్ చూస్తే ఎదుటివాడు ఇవ్వాలి లేచి. మీ అమ్మా నాన్నని నమ్మలేకపోతున్నావు, నువ్వు రాత్రి 2 నుంచి 4 వరకు ప్రాక్టీస్, వాడికి గోల్ కి సెల్యూట్ కొట్టాలరా అని దేవుడు లేచి నించోవాలి. నేను చెప్పేది ఏంటంటే గాడ్ షుడ్ స్టాండ్ అప్, ఇలాంటి వాడికి సక్సెస్ ఇవ్వకపోతే నా పరువు పోతుందని దేవుడు అనుకోవాలి. అలాగ మనం కష్టపడగలిగితే, అలా మనం గోల్ క్లారిటీగా ఉంటే నథింగ్ కెన్ స్టాప్ us. నథింగ్ కెన్ స్టాప్ us. సార్, కొంతమందిలో మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో అంత ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళంటూ ఒక స్థానాన్ని, ప్రత్యేక స్థానాన్ని, ఆ మాట వినపడగానే ఓ తన అని రికగ్నైజేషన్ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా దే ఎండెడ్ దేర్ లైఫ్ ఎక్కడో స్ట్రెస్ మేనేజ్ చేయలేకపోతున్నారా, డైలీ లైఫ్ని ముందుకు తీసుకెళ్లాలనే తపనతో ఓవర్ స్ట్రెస్ అయిపోతున్నారా, వాళ్ళు కూడా డీల్ చేయలేకపోతున్నారు. మరి ఆ కేసెస్ మనం మరి ఎలా చూడొచ్చు? ట్రూ కదా, మైండ్ నువ్వు సాధించడానికి ట్రై చేస్తున్నావు, మాయ పట్మని వెనకలావుతుంది. అంతవరకు బాగుండి ఫోకస్ చేసి లైఫ్లో కెరియర్లో కష్టపడి చేసిన వాడు కొన్ని రోజులు అమ్మయ్యా నా గోల్కి వచ్చాను రిలాక్స్ అవగానే మాయ ఎంటర్ అవుతుంది. వాడికేవో కోరికలు పుట్టిస్తుంది, వాడికేదో మైండ్ చెప్పింది నిజం అనిపిస్తుంది, ఇంత పొజిషన్లో ఉన్న నాకు ఎవరైనా అనిపిస్తుంది. వాడి మైండే వాడిని తప్పులు చేయించేలా చేస్తుంది, ఆ తప్పులకు వాడే సఫర్ అయ్యేలా చేస్తుంది, ఏం చేస్తుంది. అందుకే అంటాను, యూ ఆర్ నో వన్ టు డిక్టేట్. ఇది ఎంత మనం అనుకుంటున్న స్టోరీ, ఇది ఆటోమేటిక్ గా నీకు నీ టైంలోకి వస్తుంది. నువ్వు మాయను ఎలా చేసావా, మాయ నీ శరీరంలోకి ప్రవహించిందా, తప్పులు చేసే మైండ్ నీ నెత్తికొచ్చిందా, డన్. అందుకని ఎంత పొజిషన్ లో ఉన్నా, ఎంత వీళ్ళు కాదండి, విశ్వామిత్రుడంతటి వాడికే, విశ్వామిత్రుడంతటి ఎవరు అపర బ్రహ్మ, ఇంకొక సృష్టి చేయగలిగిన బ్రహ్మ, ఆయన కూడా తప్పులు చేశాడు. సో మిస్టేక్స్ అవుతాయి. కాకపోతే ఈ మిస్టేక్ నుంచన్నా రికవర్ అవ్వడం నేర్చుకోవాలి, ఆర్ మైండ్ని మన వెనక్కి గుంజుకోవడం తెలుసుకోవాలి. సమ్ టైమ్స్ మనుషులుగా అందరం తప్పులు చేసేస్తాం, బట్ దాన్ని ఇక్కడ తప్పు వెళ్తున్నా అని వెనక్కి గుంజుకునే డిసిప్లిన్ ఉన్నవాడు ఆటోమేటిక్గా విన్ అవుతాడు. సో ఇది మేబీ బై ప్రాక్టీస్, ఆర్ ఇలా నిజంగా ఇలా చెప్పేవాళ్ళు లేక. ఇప్పుడు నిజంగా నేను చాలా చోట్ల చూసాను, భగవద్గీత నేర్పిస్తున్నాము అని చెప్పి స్కూళ్ళలో శ్లోకాలు నేర్పిస్తున్నామన్నారు. నిజంగా పిల్లలకి ఎక్కేలాగా ఎవరైనా చెప్పగలిగితే, అండ్ ప్రాబ్లం విత్ భగవద్గీత ఆర్ ప్రాబ్లం విత్ ఇలాంటి మనం ఇప్పుడు నేర్పిస్తున్న శ్లోకాలు బై హార్టింగ్ ఏంటంటే, ఇది అర్జునుడు ఆ పల్స్ లో ఉన్నప్పుడు చెప్పాడు కాబట్టి ఎక్కింది. పిల్లలు ఆ పల్స్ లో ఉన్నప్పుడు కరెక్ట్ గా చెప్పగలిగితే ఎక్కుతుంది కరెక్ట్ గా. అందుకే ఎవరికి పడితే వాళ్ళకి వినిపించేస్తే, ఒకప్పుడైతే మరీ శవాల ముందు ప్లే చేసేవారు, ఇప్పుడు బాగా తగ్గింది కానీ మన అవేర్నెస్ వల్ల, కానీ లేకపోతే ఓన్లీ ఆ లాస్ట్ టైంకి ఎవరో ఎప్పుడైనా అన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు మారి, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, దాన్ని ఆ టైం ఆ సెట్ ఆఫ్ మైండ్ లో ఇంకల్కేట్ చేసుకోవాలి. ఒక క్లాస్ లో 100 మంది పిల్లలకి అదే టీచర్ సైన్స్ నేర్పిస్తుంటే
కొంతమంది సెలెక్టెడ్ 2-3 డాక్టర్లు అవుతారు. ఉమ్, ఎందుకలాగా ఉమ్, ఎందుకలాగా వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఎలైన్ అయి ఉంది. ఉమ్, ఆ మైండ్ అట్లా ఎలైన్ అయి ఉంటే తీసుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. మైండే నిన్ను నాశనం ఇది చేయగలదు, చేస్తుంటే మైండే నిన్ను బ్రతికించగలదు, గెలిపించగలదు. ఆ మైండ్ అట్లా కంట్రోల్ పెట్టాలి. ఉమ్, ఇవన్నీ ఒకసారి మేము క్రాస్ బ్యాక్ చేసి చూస్తే, ఉమ్, సేమ్ చక్రం వేసి, జాతక చక్రం వేసి చూస్తే కరెక్ట్ గా మైండ్ మూన్ వెళ్ళి ఏ కేతువు దగ్గర, ఉమ్, ఆ మూన్ వెళ్ళి ఎక్కడో ఏ నీచ రాశిలోనూ ఉండడం వల్ల మనం 100 చెప్పు, నేను ఇంతే, ఇట్లాగే ఉంటా, ఉమ్, నేను ఇంతే, నువ్వెవడు చెప్పు, ఈ టైపులో మైండ్ తయారైపోతుంది. ఓకే. అయిపోతుంది ఆటోమేటిక్ మైండ్. ఉమ్, వాడికి అసలు అర్థము కాదు, తెలియదు, దానివల్ల అందరూ బాధపడతారని తెలియదు, వాడు తర్వాత బాధపడతారని తెలియదు. ఉమ్, లక్కీలీ ఉన్న పూర్వపుణ్యం వల్ల ఈ జన్మలో బాధపడకపోయినా ఉమ్, ఇట్ ఈస్ ఆల్ కమింగ్ బ్యాక్. ఉమ్. అస్సలు ఎంత బ్యూటిఫుల్ అంటే, సరే, ఇదే ఈ విషయం గురించే మాట్లాడుకుందాం. క్రిటిసిజం, సెల్ఫ్గా వాళ్ళు బ్లేమ్ చేసుకోవడం, అరే నేను ఇది చేశాను, నేను ఇది చేయడం వల్లనే ఇలా జరిగింది, నేను ఇలా చేయడం వల్లే అది జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీన్ని మనం ఎలా చూడొచ్చు? మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా, ఓకే ఒకప్పుడు మనం అలా ఉన్నాం, మీరు చెప్పినట్టు ఎవరు చెప్పినా మారనట్టు ఉన్నాం. దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్నే తలుచుకుంటూ సెల్ఫ్ బ్లేమ్ చేసుకుంటూ అలానే ఉండిపోతూ ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? నేను నా దగ్గరికి ఎవరు చాలా మంది ఇట్లా వస్తారు, వాళ్ళ మీద నేను తప్పులు చేశానండి, నేను ఇట్లా చేశానండి, అట్లా చేశానండి. అట్లా ఆలోచించడం వల్ల ఏమైనా బెటర్ అయితే ఆలోచించుకోండి. బట్ ఆలోచన కూడా నీ మైండ్లో ఉంది, అండ్ నువ్వు అలా ఆలోచిస్తున్న కొద్దీ నువ్వు కిందకి వెళుతున్నావు కానీ పైకి రావట్లేదు. మనసు ఎప్పుడు కూడా ఏదో ఒక మార్గము తీసుకుని నేను కింద గుంజుతుంది. కొంతమందికి ప్రేమ అనే దాంతో గుంజుతుంది, కొంతమందికి ప్యాషన్, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అనుకున్నది సాధించాలని. కొంతమందికి రియాలిటీలో జరగదు. ఒకసారి నేను ట్రై చేస్తే, నేను క్రికెటర్ అవ్వాలని ట్రై చేశా, కొంత కామన్ సెన్స్ పెడితే మొత్తం ఇన్ని కోట్ల భారతీయుల్లో 11 మందే కదా టీంకి ఆడేది అనే సింపుల్ సెన్స్ వస్తే, సో కాంబినేషన్ ఈజ్ 140 కోట్లు = 11, 11 మంది వస్తారు. సో దేర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ ఐ ఫెయిల్. నేను ట్రై చేశాను, అవ్వలేదు, దట్స్ ఓకే మ్యాన్ అని వదలగలిగేటట్టుగా ఉండలేదు మైండ్. సో ప్యాషన్ అని గుంజుతుంది. అన్ని ప్యాషన్ మంచిదే, ఉండాలి, కానీ ఆ ప్యాషన్ కూడా మన శత్రువు అయి కింద గుంజుతుంది. ప్రేమ ఉండాలి, కానీ ఆ ప్రేమ కూడా అతిగా మారి కింద గుంజుతుంది. అలాగే మనని మనం సెల్ఫ్ పిటి, అయ్యో నేను ఎంత మంచివాడిని అంటే నన్ను అందరూ తొక్కారండి, నాకే కష్టం. ఇది కూడా అన్నిటికంటే డేంజరస్ రోగం అదే. నేను ఎంత మంచివాడిని అంటే, అయ్యో నా మంచితనాన్ని మీకు అర్థం కాదు అన్నట్టు, అది కింద గుంజుతుంది. నేను ఎంతటోని రాబాయి, నువ్వు ఎవ్వడివిరా నా ముందు, అసలు వాడు ఇట్లా వేసాడు, కింద గుంజుతుంది. ఇంత బ్యాలెన్స్డ్ గా వెళ్ళడం లైఫ్ లో అవుతుందా సార్? అందరికీ పాసిబుల్ అయినా? ఎగ్జాక్ట్లీ, చాలా సింపుల్ ఆన్సర్ దానికి. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇక్కడ ఆలోచనలు. ఎవరు చేశారు? మనమే చేసాం. ఎంత ఈజీ దాన్ని ఆపుకోవడం, చాలా ఈజీ. ఆలోచన చేసినంత ఈజీనా సార్ చాలా ఈజీ, చాలా ఈజీ, యాక్చువల్ గా చాలా ఈజీ. బట్ అది మనం నిజంగా ఫేస్ చేయం. ఇప్పుడు ఒక చిన్న అలవాటు చేసుకోవడం కన్నా, ఒక ఏదైనా మనం రోజు సపోజ్ క్రికెట్ జాయిన్ అయ్యాను, కోచింగ్కి వెళ్ళాలన్నా, లేకపోతే నేను డాక్టర్ అవ్వాలి, దేనికన్నా ఒక 5 ఏళ్ళు పడుతుంది కదా. అలా నీ మైండ్ మీద నువ్వు ఎప్పుడైనా ఒక 2 రోజులన్నా ప్రయత్నం చేసావా, ట్రై చేసావా? ఆ మైండ్ని ఆపడానికి ఎప్పుడైనా ఎనీ మెథడ్ కొన్ని రోజులన్నా ప్రయత్నం చేసావా? ప్రయత్నం చేయకుండా యూ కెన్ నెవర్ సే అవర్. ప్రయత్నం కరెక్ట్ గా చేసావా? ఇప్పుడు నేను క్రికెటర్ అవ్వాలని వెళ్ళి షూస్, ర్యాకెట్, షటిల్ కొనుక్కున్నానంటే నేను క్రికెటర్ అవ్వలేను. సో అందుకని కొన్ని మెథడ్స్, కొన్ని పద్ధతులు కరెక్ట్ గా ఫాలో అయితే యూ విల్ నేను అది అందరికీ చెప్తాను ఈ మాట, ఎప్పుడు అవ్వదు, నాతో కాదు, చెయ్యలేను, అవ్వదు అనద్దు. సిట్ డౌన్ అండ్ డూ ఇట్. ఇది గెలవగానే అన్ని గెలుస్తారు. దట్ ఈస్ ద ట్విస్ట్ ఆఫ్ ద ఈ లా ఆఫ్ లైఫ్. ఏంటంటే నువ్వు ఎప్పుడైతే మైండ్ లో సెటిల్ అవుతావో అన్నిట్లా నీ దగ్గరకు వస్తూ ఉంటాయి. యూ విల్ స్టార్ట్ క్రియేటింగ్, యూ విల్ స్టార్ట్ వైబ్రేటింగ్. ఆ వైబ్రేషన్ నీకు అన్ని టక 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 తెచ్చిస్తుంది. ఈ డిసిప్లిన్ అనేది మన ఇన్నర్ పీస్ ని సెట్ చేయడానికి పనికి వస్తుందా? అబ్సల్యూట్లీ. డిసిప్లిన్ నువ్వు కరెక్ట్ గా నీ వర్క్ అంతా చేసుకుంటే నీకు ఇన్నర్ పీస్, డిసిప్లిన్ ద్వారా, నీ మైండ్ డిసిప్లిన్ ద్వారా ఇన్నర్ పీస్ ఆటోమేటిక్ వస్తుంది. ఎప్పుడైతే మైండ్ డిసిప్లిన్ అవ్వకుండా ర్యాండమ్ అయిపోతుందో దెన్ యూ విల్ గో. ఈ మైండ్ ని ఆపడానికి, అంటే మైండ్ నా మైండ్ చెప్పే మాటలు నాకు భయంకరంగా ఉన్నాయి, నేను తట్టుకోలేను అని ఆపడానికి మందు, సిగరెట్, డ్రగ్స్,
గేమింగ్, బెట్టింగ్ యాప్స్, ఈ టైప్లో అన్నిటిని మనం తయారు చేసుకున్నాం జస్ట్ టు కీప్ యువర్ మైండ్ ఎంగేజ్డ్. ఆ ఒక్క మైండ్ని బాస్ నువ్వు అడిగినంత ఇయ్యను, నాకు నచ్చినప్పుడు ఇస్తా, వెయిట్ చేయి అని గనక మైండ్ ఆపగలము. ఆపలేము, అది ఎలా జరుగుతుంది, ఇంపాసిబుల్ అనద్దు, ఆపగలము. ఇవన్నీ ఇట్స్ థాట్స్ అంతా ఇట్లా ఉన్నాయి అనేది గనక మనం రియలైజ్ అయితే, మనం ఒక్క స్టెప్ వెనక్కి వేస్తే ఇట్స్ పాసిబుల్. ఓకే, ఇట్ ఈస్ రియల్లీ పాసిబుల్. వారు మంచి ప్లేయర్ ఎవరన్నా ఆడుతున్నవాడు, సృష్టి అంతా తెలుసు వాడికి, అయినా గేమ్ వచ్చినప్పుడు అవన్నీ ఆగున్నాయి. అలాగే మన లైఫ్ మనం డిసైడ్ చేసుకుంటే మన మైండ్ ఆగి ఉంటుంది. దట్ ఈస్ ద ట్రూ ఎసెన్స్. ఈ మైండ్ని కంట్రోల్ చేయడానికి కొంచెం సమయం స్పెండ్ చేసి, ఎవ్వరి హెల్ప్ వద్దు, మాలాంటి వాళ్ళ హెల్ప్ అసలే వద్దు, నీ మైండ్ నీకు ప్రశాంతంగా కూర్చోవడం, ఎటు పరిగెడుతోంది చూడడం, వెనక్కి గుంజుకు రావడం ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఏంటి, నాకు బైసెప్స్ రావాలండి, ఓకే ఫోకస్డ్గా ఎక్సర్సైజ్ చేస్తావు అంతే కదా, అదే ఇటు వెళ్ళింది వెనక్కి గుంజవు. అలాగే నీ మైండ్ మసిల్ని కూడా వెనక్కి, నాకు ఎవరినో చూడగానే వాళ్ళ కారు ఉంటే బాగుండేదే, స్టెప్ బ్యాక్ అండ్ సీ, కారు కొనుక్కునే డబ్బులున్నా లేవు కదా, కారు కోసం ఎందుకు పరిగెట్టాలి, ఇప్పుడు నేను బాగానే వెళ్తున్నాను కదా, బాగా కష్టంగా ఉంది నా ఆఫీస్కా, ఓకే అయితే సంపాదించుకోవాలి, సో సంపాదన మీద ఫోకస్ పెడదాం అంతే. అనవసరంగా వాళ్ళ మీద జెలసీ ఫీల్ అయ్యి, లేకపోతే నేను చెయ్యాలి, ఎలాగైనా సాధించాలని ఓవర్గా అంబిషియస్ అయిపోయి, అంత అవసరం లేదు, మైండ్కి అంత సీన్ ఇవ్వద్దు, మెల్లగా వెనక్కి గుంజుకురా. యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ ఎక్కడ ఉంది పని, ఒక పక్కన కూర్చున్నప్పుడు ఆలోచించుకోవాలి. బస్సులో కూర్చున్నప్పుడు ఎటు పోతుందా మైండ్, అట్లా వెళ్తూ వెళ్తూ ఒక వర్డ్ చూసి, శ్రీరామ కిరాణా స్టోర్ అని చూసి, రామ అంటే రాముడు అసలు నిజమేనా, రాముడు అంటే హనుమంతుడినా కదా, అయ్యో ఆ రోజు హనుమంతుడికి టక్క పరిగెడుతుంటుంది మైండ్, కొన్ని వేల థాట్స్ వచ్చేస్తుంటాయి. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఒక్క క్షణం వెనక్కి వెళ్ళి, నేను అంత పరిగెట్టాను కదా, ఏదన్నా చేశాను, ఇక్కడే ఉన్నాను కదా, ఓకే సో థాట్ తో పరుగులు తీయను, థాటులతో వెనక పరిగెట్టు. 99% మానసిక రోగాలకి ఈ ఒక్క ఆన్సర్ ఎండ్. డేలో మనం ఎవ్రీ డే లేస్తాం, పడుకుంటాం, పనులు చేస్తాం, ఓకే ఏదైనా ఒక్క హ్యాబిట్ మనం చేసుకొని ఈ స్ట్రెస్ నుంచి కానీ, ఈ అసలు ఎలా డిటాచ్ అవ్వాలి, ఎలా అటాచ్ అవ్వాలి మన గోల్స్ కి, ఇలాంటి ప్లానింగ్ ఏవైనా ఒక చిన్న టిప్స్ లాంటివి ఏవైనా ఉన్నాయా మనం పాటించడానికి? అందరికి షార్ట్ కట్స్ కావాలి కాబట్టి. ట్రూ షార్ట్ కట్స్ కావాలి, షార్ట్ కట్స్ ఉన్నాయి కూడా యాక్చువల్లీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మార్నింగ్ రొటీన్ ని సెట్ చేయాలి. మార్నింగ్ రొటీన్ అనగానే లేచిన తర్వాత ఎంత మన న్యూరోనల్ స్టిమ్యులేషన్ ని ఎంత తగ్గిస్తే అంత మంచి ఫేజ్ లో ఉంటారు. సో ఇమ్మీడియట్లీ ఫోన్ కానీ, ఎక్కువ బొంబార్డింగ్ విత్ ఇన్ఫర్మేషన్ కానీ చేయొద్దు. మనకి తెలిసినది చాలు, ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, లేనివి పక్కన పెట్టాలి. మీరు ఎప్పుడైనా ఎడ్యుకేషన్ లో కూడా చూడండి, ఫస్ట్ 10th క్లాస్ వరకు అన్ని సబ్జెక్టులు ఉంటాయి, తర్వాత ఒక ఫీల్డ్ లోకి వెళ్తాం, ఒక స్ట్రీమ్, అందులోంచి పిహెచ్డికి వచ్చేసరికి ఒక టాపిక్ వచ్చేస్తుంది. ఓకే, అలాగా మన మైండ్ని కూడా అవసరం ఉన్నవేంటి, అవసరం లేనివేంటి ఎలిమినేట్ చేస్తూ ఫోకస్ యువర్ సెన్స్. ఇది డైలీ ఒక 10 minutes ప్రాక్టీస్ చేయాలి. నిజంగా ఈరోజు నేను అవసరం అంటే ఇది లేకపోతే నా పని అవుట్ అనుకునే పని మాత్రమే చేస్తాను, లేకపోతే వెయిట్ చేస్తాను, తొందర పడదు. ఈ రోజు నేను పరుగులు తీసి 10 ఏళ్ల తర్వాత ఆలోచించను, ఈ రోజు పరుగులు తీసి 10 ఏళ్ల క్రితం విషయాలు ఆలోచించను. దిస్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. నేను చెప్పిన ఎక్సర్సైజ్ ఒక్కటి చేయండి. ప్రెజెంట్ లో బతకాలి, ఏ థాట్ వచ్చినా ఈ క్షణం ఇప్పుడు ఎలా ఉంది అనేది, ప్రెసెంట్ లోనే బ్రతుకుతున్నాం, అది రియలైజ్ కావాలి. నువ్వు పాస్ట్ లో బ్రతకలేము. నేను మైక్ తీసిస్తాను, ఈ మైక్ తీసిస్తాను, వెనక్కి వెళ్ళి నేను కనిపించిన చోట నాకు ఇవ్వండి అంటే కనపడవు. రేపు కనిపించేస్తాను కదా, అక్కడికి ఇప్పుడు ఇవ్వండి అంటే ఇవ్వలేం. వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడే బ్రతుకుతున్నాం, ఇంకో చోట బ్రతకలేం. అయితే నీ మైండ్ లో పరుగులు తీసి ఆ పిక్చర్ల కోసం బాధపడదు. ఆ ఫొటోస్ ఉంటాయి, లాస్ట్ టైం వాడు నన్ను ఆ హోటల్ కి పిలిచి ఇన్సల్ట్ చేశాడు, ఇట్స్ అ ఫోటో. ఆ ఫోటో ఇప్పుడు బాధ పెట్టుకోదు, ఇప్పుడు ఆలోచించదు. అది గనక ప్రాక్టీస్ చేయగలిగితే, మీరు అడిగారుగా 10 minutes టిప్ అని, పొద్దునే లేవగానే ఇది ఒక్కటి, ఈ రోజు నా మైండ్ ని పరుగులు తీయనివ్వను, కట్టడం స్టార్ట్ చేస్తా, సంఖ్యలు వేస్తున్నా అని స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ అట్లా వచ్చి అలా కూర్చుంటుంది. లిటిల్ ప్రాక్టీస్, బట్ దిస్ కెన్ హ్యాపెన్. సెకండ్ ఇంపార్టెంట్ టిప్ చెప్తాను మీకు, నెవర్ ఎవర్ డిస్టర్బ్ యువర్ ఎలిమెంట్స్. మన 5 ఎలిమెంట్స్
భూమి రాపో నలో వాయు ఖం మనోబుద్ధిరేవచ అంటారు. అది అప్పర్ లిమిట్ పక్కన పెడితే 5 భూమి, ఆకాశము, నీరు, నిప్పు, గాలి, ఈ 5టిని కరెక్ట్గా మన శరీరంలో బ్యాలెన్స్ చేయాలి. సింపుల్. వాటర్ మంచిగా తీసుకోండి, ఆహారం కరెక్ట్గా తీసుకోండి, గాలి ఊపిరి నీకు పుడుతున్నప్పుడు దేవుడు రాసేస్తాడు 1,50,330 సార్లు ఊపిరి పీల్చి పైకి వచ్చాయి అంటాడు. సో నువ్వు అది అవునా? మనం పీల్చేసామంటే వెళ్ళిపోతుంది లైఫ్. సో ఓకే. బ్రీద్ వెల్, బ్రీద్ మంచిగా డీప్ బ్రీత్ చేయాలి. ఓకే, మంచి ఊపిరి తీసుకోవాలి, మంచి గాలి పీల్చుకున్నామా దాని తర్వాత స్పేస్, నీ లోపల స్పేస్ అంటే నౌ ఇట్ ఇస్ కాల్డ్ ఇంటర్స్టిషియల్ టిష్యూ. దాన్ని ఎంత మూవ్ చేయగలిగితే అంత లింఫాటిక్ ఫ్లో ఉంటుంది. సో కీప్ ఆన్ మూవింగ్ ఇన్ అ ప్రాపర్ యోగిక్ డైరెక్షన్. దాంతో పాటు మన లోపల ఉండే అగ్ని, జఠరాగ్ని, నీ అబ్డామిన్ బాగుందా నీ మనసు బాగుంటుంది. ఇది డైరెక్ట్లీ లింక్డ్. యువర్ అబ్డామిన్ ఇస్ నైస్, యువర్ మైండ్ ఇస్ నైస్. ఓకే, దీన్ని ఫిక్స్ చేసుకోండి. దీంతో పాటు మన లోపల ఉండే మన నీరు, గాలి తత్వం మనం మాట్లాడుకున్నాము. ఈ 5 పంచ భూతాలని మనం కరెక్ట్గా లిమిట్లోకి తెచ్చుకోగలిగితే, మేనేజ్ చేయగలిగితే తెలిసిపోద్ది మనకి. మనం నేను ఏది చెప్పినా కూడా ఎక్కడికి వెళ్ళొద్దు, మళ్ళీ మీరు నేర్పిస్తారా పక్కింటోడు నేర్పిస్తారా వద్దే వద్దు. మీరు గమనించుకోండి, మెల్లగా స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. ఎక్కడైనా కొంచెం చిన్న కరెక్షన్ వస్తే ఒక కోచో ఒక గురువో అవసరం పడుతుంది, అంతవరకే. మళ్ళీ గురువుకి ఆపాదించద్దు, మరి ఇంకోటి చేయద్దు. జస్ట్ తీసుకోండి, మళ్ళీ నెక్స్ట్ సాధన స్టార్ట్ చేయండి. టైం పడుతుంది ఇవన్నీ. ఆఫ్టర్ ఆల్ మనం ఇచ్చే డిగ్రీ పేపర్లకే అంత టైం పడుతున్నప్పుడు బ్రహ్మ విద్య, భగవంతుడి విద్య టైం పట్టి తీరుతుంది. జన్మల రికార్డ్ ఇది. ఇది ఈ రోజు నా మాట 1000 మంది వింటే ఒక్కడికెక్కడికో అరే అవునరా ఇది మ్యాటర్ అని అర్థమవుతుంది. ఆ ఒక్కరు ప్రయత్నం చేయడం స్టార్ట్ చేస్తే కొన్ని జన్మలకి స్లోగా అర్థమవుతుంది. సో దిస్ ఈస్ అ టైం టేకింగ్ ప్రాసెస్. దీనిలో అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు, పరుగులు తీయద్దు, ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు. చాలా దాడులు మనం చూస్తున్నాం. ముఖ్యంగా హిందూయిజం అనలేమో, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడంలో మన పాలకులు చాలా కష్టపడుతున్నారు. ఈ మధ్య అటాక్స్ కూడా తగ్గినాయి అని చెప్తున్నాం. బట్ రీసెంట్ గా ఏదైతే జరిగిందో, హిందువా కాదా అంటే వాళ్ళ రిలీజియన్ కాదా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని మరి అడిగి మరీ చంపారు. మతం గొప్పదా, ప్రాణం గొప్పదా? ఇలా అంటే పూచిక పుల్ల తీసేస్తారు అంటారు కదా, కరివేపాకు తీసేస్తారు అన్నట్టు ప్రాణానికి విలువ లేకుండా ఇలా చేసే దాడులు ఆగాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళని ఎట్లా అసలు మనం ఎలా డీల్ చేయాలి ఇలాంటి వాళ్ళని? చాలా స్ట్రిక్ట్ ఉండాలి, చాలా స్ట్రిక్ట్ రూల్స్ రావాలి, చాలా స్ట్రిక్ట్గా చేయాలి. ఇది డైరెక్ట్ అటాక్ అంటే థ్రెటన్ చేయడానికి, నువ్వు మళ్ళీ టూరిజం రాకూడదు అని, మళ్ళీ అక్కడ మనుషులు రాకూడదు అని, మళ్ళీ ఇలాంటి వాళ్ళు రాకూడదు అని డైరెక్ట్ అటాక్. దీన్ని అయితే సీరియస్ తీసుకోవాలి. బట్ నేను చెప్పనా, ఈజీగా డైవర్ట్ అయిపోతుంది ఇష్యూ, ఈజీగా మర్చిపోతాం. ఓ 10 రోజులు అరుస్తాం, తర్వాత మర్చిపోతాం. బట్ నిజంగా గవర్నమెంట్స్కి చిత్తశుద్ధి ఉండి ఆర్ హిందువులందరూ కూడా ఒక్క తాటి మీదకి రాకపోతే యూ విల్ ఆల్వేస్ సఫర్. ఇట్లాంటివి నిజంగా గుచ్చుకుపోతాయి మనసులో. చాలా రాంగ్ ఇన్ ఎవ్రీ సెన్స్. దీనికి అసలు ఏ మాత్రం మనం వెనక్కి తగ్గినా యు ఆర్ క్రియేటింగ్ యువర్ ఓన్ గ్రేవ్ అనమాట. అంతే, మనకి మనమే దీన్ని అలౌ చేస్తున్నాం. చాలా మటుకు ఈ టెర్రరిజం అంతా కూడా అలా రిలీజియన్ బేస్ చేసుకుని అలా ఒక ఫండింగ్తో వస్తున్నవి. వెంటనే ఆగాలి. అందరము అట్లీస్ట్ ఇలాంటి సమయాల్లో అయితే అందరూ కలవాలి. అట్లీస్ట్ తక్కువలో తక్కువ, బికాజ్ మామూలు టైంలో కలవనివ్వరు. అట్లీస్ట్ ఇలాంటి టైంలో అందరము ఒకటే. ఇక్కడ పార్టీలు కానీ లేకపోతే ఇట్ ఈస్ కంట్రీస్ ప్రైడ్ నో. భారతీయతకి చాలా ముఖ్యమైనది, దీన్ని కఠినంగా తీసుకోవాలి. ఇందులో వెరీ ఇంపార్టెంట్గా కొన్ని పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇప్పటికైనా అట్లీస్ట్ షో యువర్ ధర్మం. నీ ధర్మము బయటకి చూపించుకోండి, మొహమాట పడద్దు, సిగ్గుపడద్దు. సెకండ్, మన భారతీయత గొప్పది. నేను ఇది ఎక్కడైనా ఎన్నిసార్లైనా చెప్పడానికి రెడీ. ఎక్కడో ఎవడో ఏదో కూర్చుని మూల కూర్చుని ఫ్రెంచ్లోనో జర్మనీలోనో వాడు చెప్పిన ఫార్ములాలు బట్టి కొట్టి దాంట్లో మనం తప్పులు వెతకూడదు. కానీ ఇక్కడ ఉండి మన ధర్మాన్ని మాత్రం, మన దగ్గర మన దేశంలో ఉంటూ మన ధర్మాన్ని మాత్రం అక్కడ అలా అన్నాడు కదా, ఇక్కడ ఇలా అన్నాడు కదా అని లూప్ హోల్స్ వెతుకుతుంటే ఎంత బాధేస్తుంది. మన ధర్మం మన కంట్రీలో మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం. హూ ఆర్ యూ టు సే దిస్ ఇస్ రైట్ ఆర్ రాంగ్? కావాలంటే కమ్, ప్రూఫ్, సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకో, రా,
అంతేకాని ఎప్పుడు పడితే ఎవడు పడితే వాడు మాట్లాడలేడు. తర్వాత మన దేవుళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కించపరిచే మాటలు ఎవరు మాట్లాడుకోరు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అథారిటేటివ్గా రావాలి, అథారిటేటివ్గా డిక్లేర్ చేయాలి, అక్కడి నుంచి మనకి అందరికీ అందాలి. ఎవడు పడితే వాడు చెప్పలేడు. ఫోర్త్ వెరీ ఇంపార్టెంట్, ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్స్ని ఇప్పుడు దానికోసం ఇది జరుగుతోందని చూపిస్తారు. ఎప్పుడో ఇన్సిడెంట్స్, అసలు సంబంధమే ఉండదు. అంటే మీ తాత వాళ్ళ తాత వాళ్ళ తాత వాళ్ళ తాత వాళ్ళ తాత వాళ్ళకి సంబంధించిన ఊరు వాళ్ళలో ఆ సంబంధించిన ఊరు వాళ్ళు ఇంకో వాడిని చెంపదెబ్బ కొడితే ఇప్పుడు నిన్ను చెంపదెబ్బ కొడుతున్నా అన్నట్టుంది. సో ఎప్పుడో జరిగిపోయిన విషయాలు పట్టుకుని అప్పుడు మీరు సపరేట్ చేశారు కాబట్టి ఇలా అయిపోయింది, అప్పుడు అలా చూశారు కాబట్టి ఇలా అయిపోయింది అని చెప్పి దే విల్ ట్రాక్ యూ డౌన్ ఇంటూ అన్నెసెసరీ థింగ్స్. ఇది ఒక స్ట్రాటజిక్గా వెళ్తుంది. నేను ఈ స్ట్రాటజీ చెప్పి ఎండ్ చేస్తా. ఫస్ట్ ఏం తెలుసా, మనకి సెల్ఫ్ డౌట్ క్రియేట్ చేస్తాం. అంటే నిజమే కదా, మన సైంటిఫిక్గా లేదు అని మన డౌట్ క్రియేట్ చేస్తాం. సెకండ్ వచ్చేసి మన డౌట్ క్రియేట్ చేసిన దానికి వాళ్ళ నోన్ మీడియా ద్వారా ప్రూఫ్లు తయారు చేస్తారు. అంటే దీనివల్ల ఏం పెద్దగా లాభం లేదు అని ప్రూఫ్లు తయారు చేసి స్లోగా ముందు మైండ్ వికసితము లేని యూత్కి అంటిస్తారు. అంటే వాళ్ళకి అర్థం కూడా కాదు, వాళ్ళు ఒక రాక్షసుల్లా తయారు చేస్తున్నారు అనడంలో అసలు అది వాళ్ళకి అందిస్తారు. దాన్ని అందించేటప్పుడు వాళ్ళకి కావాల్సిన సెన్సరీ స్టిమ్యులేషన్, అంటే ముందు డ్రగ్స్, మందు, సిగరెట్ ఇవి గొప్పగా గ్లోరిఫైడ్ గా సినిమాల్లో ఇట్లా తాగి ఇట్లా చేసేవాడే గొప్పవాడు అనేటట్టుగా చూపిస్తారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఇప్పుడు వాడి మైండ్ పనిచేయదు, మందు, డ్రగ్స్, సిగరెట్లు అలవాటైన వాడికి మైండ్ పనిచేయదు, పనిచేయని వాడికి కొత్త కొత్త లాజిక్లు బాగున్నాయని నేర్పిస్తారు. ఎలాంటి సిల్లీ లాజిక్ నేర్పిస్తారంటే యూత్ కి నో షేవ్ నవంబర్ అంటే ఎగబడి చేస్తారు. అంటే నవంబర్ లో షేవింగ్ చేసుకోకూడదు, దేనికిరా అంటే నీళ్లు కాపాడడానికి. ఈ టైప్ లో ఏది పడితే అది నేర్పిస్తారు మనకి. ఏది పడితే అది నాన్ సెన్స్, వాట్ ఎవర్ నాన్ సెన్స్ నేర్పిస్తారు. అందుకని ఈ 5 లాజిక్లు గుర్తుపెట్టుకుని ముందు మనది మనకు కాదంటాడు, ఆ డౌట్ కి తగ్గ ప్రూఫ్ తయారు చేస్తాడు, ప్రూఫ్ తయారు చేసి మనకి కొత్త కొత్త లాజిక్లు అలవాటు చేస్తాడు, గ్లోరిఫైడ్ గా చూపిస్తాడు. దానికి తోడు నీకు మందు, సిగరెట్, ఇవి అవి చెడ్డ పనులన్నీ చాలా గొప్పవిగా చూపిస్తాడు. అండ్ దెన్ మన యూతే మనని పొడిచేటట్టుగా చేస్తారు. సో అందరు యూత్ ఎవరైతే ఉంటారో, అరే ఇది ఈ రోజు కాదు నాన్న, ఎప్పటి నుంచో వస్తున్న లాజిక్, ఇది ఎప్పటి నుంచో అప్లై చేస్తున్న లాజిక్. సో అందుకని బీ వెరీ కేర్ఫుల్. యూత్ అందరూ కూడా నో డ్రగ్స్, నో బెట్టింగ్ యాప్స్, నో గేమింగ్. మీ మైండ్ని తినేస్తున్నారు. మైండ్ ఇస్ ద గేమ్. నేను స్టార్ట్ నుంచి ఎండ్ దాకా చెప్తున్న పాయింట్ అదే. మైండ్, మన ధర్మం మీద కొట్టడానికి మన మైండ్నే వాడుకుంటున్నారు. సుత్తి పిచ్చి అనవసరమైన ఇల్లాజికల్ డౌట్స్ లోకి వెళ్ళకండి. ప్రాపర్ గా మన దగ్గర అన్ని సమాధానాలు ఉన్నాయి. మెల్లగా అడిగి తెలుసుకొని రైట్ మార్గంలోకి వెళ్ళాలి. లేదంటే యూ విల్ లూజ్ యువర్ సెల్ఫ్, యూ లూజ్ యువర్ కంట్రీ. వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ముఖ్యమైనది. నేను చెప్పింది చాలా పెద్ద లాజిక్, ఇది ఇలాగే ఆపరేట్ అవుతుంది. ఎవడైనా మిమ్మల్ని మార్చడానికి, ఎవరైనా మిమ్మల్ని మీ దేశం నుంచి సపరేట్ చేయడం చూస్తే ఇదే మెథడ్ లో వస్తాడు. ముందు మీ దేశం అంత గొప్పది కాదురా, భారత్లో ఏముంది, జర్మన్ సైంటిస్ట్ ఏమన్నాడు అంటే, హూ డామ్ ఈజ్ జర్మన్ సైంటిస్ట్ రా, నేను నా భారతీయత ఋషుల్ని నమ్ముతా, నా ఋషుల్ని, నా మునుల్ని నమ్ముతా నేను ఫస్ట్. గొప్పవాడు అయి ఉండొచ్చు జర్మన్ సైంటిస్ట్ అని ఏమైనా ఉంటే నేను డబ్బులు పెట్టి కొనుక్కుంటా, బట్ నా ఎప్పుడైతే భారతీయత వస్తుందో ఇట్ ఈస్ ప్రైమ్ ఫర్ మీ, నంబర్ 1 నాకు, తర్వాత మిగతావన్నీ. ఇది అర్థం చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. బట్ యాజ్ ఎ డాక్టర్గా, యాజ్ సైకాలజీ గురించి చదువుతున్న వాడిగా, తర్వాత మన యూత్ మీద జరుగుతున్న అటాక్స్ చూస్తే నిజంగా బాధేస్తుంది. చాలా బాధేస్తుంది. మొన్న జరిగిన అటాక్ అందరికీ కనువిప్పు కావాలి, అందరికీ కనువిప్పు కావాలి. ఎలా చేయగలుగుతాడు మన దేశంలోకి వచ్చి మన భారతీయులను అలా ఎలా చేయగలుగుతాడు? అది కూడా ఎంత అసభ్యంగా, ఎంత దారుణంగా, ఎంత బ్రూటల్ గా అంటే తన ప్యాంట్ తీసి చూసి తను హిందూ అని తెలిసి రుజువు చేసుకున్న తర్వాత, కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చంపాడు అని. అసలు ఆ ఇష్యూ జరిగిన దగ్గర నుంచి అందరికి కోపం వస్తుంది, రక్తం మరిగిపోతుంది, ఇవన్నీ చేస్తారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాం? అలాంటివి జరగకుండా మన వంతు మనం ఏం చేస్తున్నాం అంటే ఏమి చేయట్లేదని చెప్పుకోవాలి. రేపు పొద్దునకి మన ఆఫీస్ మనకు ఉంటుంది, రెడీ అయిపోతాం, వెళ్ళిపోతాం, లంచ్ చేస్తాం, పడుకుంటాం. ఒక 1 వీక్ అయితే అదంతా మర్చిపోతాం. అందుకే అట్లీస్ట్ 5 minutes a day మనం చదవాలి, 5 minutes a day మన పుస్తకాలు చదవాలి, 5 minutes a day భారతీయత అర్థం చేసుకోవాలి, 5 minutes a day నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన ఇక్కడ ప్రాంతంలో ఉంటున్న వాడిని, నేను నా భారతీయతకి నన్ను ఎట్లా దూరం చేశారని ప్రతివాడు అడగాలి. నాకు ఒక 5. సో మన పిల్లలందరూ కూడా
చదువు కోసమో పుస్తకాల కోసమో కాదు, అట్లీస్ట్ 10 నిమిషాలు ఉమ్, మన భారతీయత ఏంటి, మన ఋషులు మునులు మనకు అబద్ధం చెప్పుండరు. ఉమ్, ఎవడన్నా అబద్ధం చెప్పి మార్కెట్ చేసుకోవచ్చు, ఉమ్, ఋషులు మునులు అయితే అబద్ధం చెప్పరు. ఓకే. ఓకే. అండ్ అన్నిటికీ లాక్లు ఉంటాయి. ఉమ్, మన డబ్బా ఫోన్లకే మనం పాస్వర్డ్లు, ఫింగర్ ప్రింట్లు, లాకులు పెట్టుకున్నప్పుడు ఋషులు మునులు ఇంత వేద విద్యకి లాకులు పెట్టరా? ఉమ్, ఎవడు పడతాడు చదివేసి అర్థం చేసేసుకునేటట్టు ఉంటుందా? ఉమ్, ఖచ్చితంగా లాకులు ఉంటాయి. దానికి గురువు యొక్క అనుగ్రహమే కావాలి. గురువు యొక్క అనుగ్రహం అంటే ఒక మనిషి కాదు, గురువు అనేది ఒక శక్తి అని తెలుసుకుని ప్రతి యూత్, అబ్బాయి కానీ అమ్మాయి కానీ చదవాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఉమ్, ఓకే. మోడిఫికేషన్స్ ఈ రోజు టైం కాలమాన ప్రకారం మార్చుకున్నా పర్లేదు, కానీ ఉమ్, మన విద్యని మనం ఎప్పుడు చులకన చేసి, తప్పుగా చూసి, తక్కువగా చూసి మనలో మనం గొడవలు పడ్డామంటే వీఆర్ ఓవర్ అండ్ డన్. గ్లోబలైజేషన్ అయిపోయి ఉమ్, అందరి కంట్రీల్లోకి బర్గర్ పిజ్జాలు అమ్మి, అన్ని కంట్రీల్లోకి భాష నమ్మి, అన్ని కంట్రీల్లోకి మీరెవ్వరూ వేస్ట్, మా దేవుడే గొప్ప అని దేవుడు నమ్మి, ఉమ్, అన్ని కంట్రీల్లోకి వెళ్ళి మా స్క్రిప్చర్లే చాలా గొప్పవని నమ్మి, నో వే బాస్. ఎవరి ధర్మం వాడిది, ఎవరి స్క్రిప్చర్ వాడిది, ఎవరికి వాళ్ళు, ఎవరి కల్చర్లో వాళ్ళు గొప్పవాళ్ళు ఉంటారు. ఉమ్, నా గొప్పవాళ్ళ గురించి నేను తెలుసుకుంటా, ఉమ్, నా గొప్పవాళ్ళు చెప్పిన మార్గంలో వెడతా, నా గొప్పవాళ్ళు చెప్పిన, నా ఋషులు మునులు చెప్పిన విద్యని నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందించు, ఉమ్, నాకు ఫుల్ ఫ్లెడ్జ్గా అందించు, కంపల్సరీ చేస్తాను, కంపల్సరీ చేస్తాను. ఉమ్, సో ఇది నిజం. ఎవరు ఇట్లాగే డిబేట్లో వచ్చినప్పుడు అడిగితే విమానాలు ఆల్రెడీ వేదాల్లో ఉన్నాయన్నారు, పుష్పక విమానం అంటే, మరి ఇప్పుడు కనిపెట్టచ్చుగా, ఇప్పుడు చేయొచ్చుగా అన్నారు. నేను డెఫినెట్లీ చేసేస్తాను. నాకు అప్పుడున్న మొత్తం సిస్టమ్ తెచ్చేయాలి. ఉమ్, అప్పుడు కాలిపోయిన పుస్తకాలన్నీ, ఉమ్, అప్పుడు మోసం చేసినవన్నీ, అప్పుడు కట్టిన టెంపుల్స్ అన్ని మళ్ళీ కట్టించేస్తే నేను చేస్తాను. ఉమ్, సో హౌస్ ఇల్లి మన దగ్గర నుంచి ఒక 1000-1500 సంవత్సరాలు మన విద్యను దూరం చేసి అవును. ఇప్పుడు చెయ్యి ఉమ్, అని అడగడం ఎంత మోసంగా ఉంటుందో. ఉమ్, ఉమ్, ఆ మోసానికి మన పిల్లలు పడకూడదు. మన యూత్, మన పిల్లలు, మన యంగ్స్టర్స్ ఆ మోసానికి పడకూడదు. ఉమ్, ఖచ్చితంగా దాని నుంచి బయటకు రావాలి. నీ సెన్స్లెస్ విషయాన్ని నీకు ట్రెండ్ చేసి అమ్ముతున్నారు, నిజంగా ట్రెండ్ చేసి అమ్ముతున్నారు. పల్లీలు అమ్ముకునే వాడిని ట్రెండ్ చేసేసుకుని, లేకపోతే ఎవరో ఇట్లా ఏదో అసలు మీనింగే లేని పాటల్ని ట్రెండ్ చేసుకుంటున్నామే. మన భగవద్గీతని, మన పురాణాలని, మన ఇతిహాసాలని చదివి మనం తెలుసుకోలేకపోతున్నాం, ట్రెండ్ సంగతి పక్కన. ఉమ్, అందుకని కంపల్సరీ ఒక్కొక్క అడుగు ముందుకేద్దాం. అందరికి అన్నీ తెలియకపోవచ్చు, అన్నీ కరెక్ట్గా మనకు దొరకుండకపోవచ్చు, అన్నీ కరెక్ట్ అయి ఉండకపోవచ్చు, బట్ 1 by 1 విల్ గో దట్ వే, ఓకే. దెన్ ఇట్ విల్ వర్క్అవుట్. థ్యాంక్ యూ సార్. ఒక ఎమోషనల్ వీడియో అనుకోవచ్చు. అండ్ మీ ద్వారా ఎవరైతే యూత్ ఉన్నారో, మీరు అన్నారు లైఫ్ కోచ్ అవసరం లేదని, బట్ చాలా మందికి అవసరం. ఒక జెన్యూన్ లైఫ్ కోచ్ అనేవాళ్ళు, ఒక పేరెంట్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా చెప్పేవాళ్ళు చాలా అవసరం. ఈ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి వాళ్ళ లైఫ్ ఎవరైతే ఎండ్ చేసుకుంటున్నారో, లేదా ఒక మంచి మోటివేషన్ ఇస్తే బాగుండు, నా పేరెంట్స్ నుంచి, సొసైటీ నుంచి రావట్లేదు అనుకునే వాళ్ళకి మీ ఒక్క మాట చాలు, అది పట్టుకొని అలా వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.